సనాతన ధర్మ అంటే ఏంటి? హిందూ అని చెప్పి, లేకపోతే హిందుత్వం గురించి అని చెప్పి, లేకపోతే ఇంకోటేదో విడగొట్టడానికి. మంచి చెడు రెండే ఉంటాయి కదా, అంటే అధర్మం ధర్మం రెండే ఉన్నప్పుడు హిందూయిజం, క్రిస్టియనిజం, ముస్లిమిజం అనే డిఫరెన్సెస్ ఎందుకు, దీని గురించి డిస్కషన్స్ ఎందుకు, దీన్ని రాజకీయంగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? సో అలాంటి వాళ్ళ గురించి డిస్కషనే బెస్ట్. అసలు ఎప్పుడో శివలింగాల్ని కూల్చేసి మసీదులు కట్టారని ఇప్పుడు మనం చూస్తున్నాం. తవ్వితే ఇప్పుడు కూడా శివలింగాలు బయటకు వస్తున్న సందర్భాలు క్లియర్ కనపడుతున్నాయి. అసలు అర్థం లేని డిస్కషన్స్ అంతా. సో అన్ని కోట్లు ఏంటి, 750 కోట్లు. మనం ముస్లింల దగ్గర ఏ పండ్లు కొనకూడదు, బికాస్ పండించేవాడు హిందూ, దాన్ని కోసేవాడు హిందూ. ఇక్కడ కేవలం బండి మీద పెట్టుకొని అమ్మేవాడు మాత్రం ముస్లిం. ఇప్పుడు నేను నోట్లో పెడితే నువ్వు నమిలి మింగుతావా లేదా చూస్తాను కాదు పాయింట్. దర్గాకి వెళ్ళిన రామ్ చరణ్ చాలా మంది తప్పుపట్టారు. ఒక దీక్షలో ఉండి దర్గాకి ఎలా వెళ్తాడు రామ్ చరణ్ అని. ఫస్ట్ దే హ్యూమిలేటివ్. నీకేం లేదు, నీ స్ట్రెంగ్త్ అని తేల్చేస్తారు, 0 అని తేల్చేస్తారు. దేవుణ్ణి నమ్మడం మూర్ఖత్వమా? దేవుణ్ణి నమ్మడం వల్ల మంచి జరుగుతుందా? గుడిలలో ఎందుకు ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి? గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. దానికి గల కారణం ఏంటి? అలాగే చాలా రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి సనాతన ధర్మం అంటే ఏంటి? ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల్ని ఈరోజు పాడ్కాస్ట్లో మనం చూడబోతున్నాం. డాక్టర్ హరీష్ తేనెటి గారు ఈ పాడ్కాస్ట్కి రావడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం లెంత్ పెద్దగా ఉన్నా సరే టైం తీసుకొని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మీకు మీరే మారే అవకాశం డెఫినెట్గా వస్తుంది. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. హలో హరీష్ తేనెటి గారు, ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్ అండి, బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మోటివేషన్ గురించి, మీరు రెగ్యులర్గా మీరు చేసేటువంటి వీడియోస్ గురించి చూస్తూ ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. బట్ మిమ్మల్ని దీక్షలు చూసిన తర్వాత ఎలాగూ మీరు అనేక విషయాల్లో ఇటు మోటివేషన్ చెప్తూనే ఆధ్యాత్మికంగా కొన్ని తీసుకెళ్తున్నారు. సో వై నాట్ దాని గురించే మాట్లాడదామని చెప్పి మళ్ళీ దాన్ని నేను ప్రిపేర్ అయ్యింది పక్కన పెట్టి, ప్రిపేర్ అవ్వడం ముఖ్యం కాదు, మీ దగ్గర నుంచి మాట్లాడడం ముఖ్యం అని చెప్పి దీనికి తీసుకొచ్చారు. రైట్, తప్పకుండా. సో ఆధ్యాత్మికంగా ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఎపిసోడ్ కింద. తప్పకుండా. మీ ఉద్దేశంలో సనాతన ధర్మ అంటే ఏంటి? సనాతన ధర్మాన్ని కేవలం రాజకీయాలకేనా, లేకపోతే నిజ జీవితంలో సాధారణ ప్రజలకి అర్థమయ్యే రకంగా సనాతన ధర్మం అంటే ఏం చెప్తారు? బికాస్ సనాతన ధర్మాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే స్టాలిన్ మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడింది, కేసీఆర్ మాట్లాడింది, వాట్ ఎవర్ పొలిటీషియన్స్ మాట్లాడింది, నాయకులు మాట్లాడింది మాత్రమే విజువల్స్ బయటకు వస్తున్నాయి. అవును. సో బికాస్ ట్రెండింగ్ అవ్వడము ఈ మధ్య స్టార్ట్ అయింది. కానీ సనాతనము అంటే ఎవర్ ఎగ్జిస్టెంట్, ఆల్వేస్ రైట్. ఓకే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఒక సనాతనమైన రూల్ మనం నడిపిస్తుంటుంది. వన్ రూల్ విచ్ స్టాండ్స్ రైట్ ఆల్వేస్. ఓకే, అంటే ప్రాణము ఈ సనాతనం ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడూ ఉంటుంది, ఉంటూనే ఉంటుంది. ఓకే, అట్లాగా సృష్టి ఈ సనాతనము ఉంటుంది. అది అట్లాగా ఎనీథింగ్ విచ్ ఈస్ ఎవర్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎవర్ లాస్టింగ్ అండ్ ఆల్వేస్ న్యూ అనే డెఫినేషన్తో చెప్తారు. ఎప్పటికీ అది కొత్తదనంతో ఉంటుంది. అప్పటికప్పుడు రూల్స్ షిఫ్ట్ మనకు కనిపిస్తున్నా, బట్ దాని ఫండమెంటల్ సూత్రం మాత్రం ఒకటే ఉంటుంది. అది సనాతనం నాకు తెలిసి బై డెఫినేషన్. ఓకే, సో ఇది రాజకీయాలు ఇప్పుడు చెయ్యాల్సి వస్తుంది. యాక్చువల్గా కూడా హిందూ అని చెప్పి, లేకపోతే హిందుత్వం గురించి అని చెప్పి, లేకపోతే ఇంకోటేదో విడగొట్టడానికి ట్రై చేసి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అందుకని మనం ఇలా విడగొట్టారు కాబట్టి మతం మారుతున్నారనో ఇలాగ ఏవేవో వస్తున్నాయి. కాబట్టి లేదు, అలా కాదు, మేము ఓన్లీ హిందువులు అని చెప్పి మాదో మతం కాదు, మాకు అంతకంటే ఎక్కువగా ధర్మం ఇది, వీఆర్ వాట్ వీఆర్ డూయింగ్. లేకపోతే ఎన్నో రకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, ఎన్నో రకాల భాషలు, స్లాంగ్స్, డైలెక్ట్స్ ఇన్ని ఉన్నా కూడా నువ్వు ఈ దేవుడినే పూజించు అని ఎప్పుడూ చెప్పకుండా ఉన్న ఏకైక ధర్మం. తలెక్కడో తోకెక్కడో తెలియకుండా ఇన్ని దేవుళ్ళు ఎట్లుంటారు, మీరు ఎట్లా పూజ చేస్తారు, ఏ మాసంలో ఎందుకు ఎలాగా అని మనకెప్పుడు డౌట్ కూడా రాలేదు. అవును, మీరు గమనించి చూసారు, ఎప్పుడు అనుమానమే రాలేదు ఇన్ని రోజులు. దట్ నువ్వెందుకు పోచమ్మని పూజ చేస్తున్నావు, నువ్వెందుకు దుర్గమ్మని చేస్తున్నావు, నువ్వెందుకు ఎల్లమ్మని చేస్తున్నావు, లేకపోతే నువ్వెందుకు శివుడు ఎందుకు, కృష్ణుడు ఎందుకు, ఎప్పుడు అనుమానం రాలే. నాకు సాంప్రదాయం ప్రకారం నా ఇంట్లో ఏం నేర్పిస్తే నేను నమ్మా.
ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎవరైనా ఆయన కూడా దేవుడు అంటే ఓహో అని దేవుడు అని దండం పెట్టాం. అవును. ఓ స్వామీజీ ఎవరైనా ఆయనకి నిజంగా శక్తులు ఉన్నాయి, భగవంతుడి సాక్షాత్కారం వచ్చిందంటే ఓహో అని నమ్ముతాం. ఎందుకు అంటే మన దాంట్లో అన్ని ఇంక్లూజివ్. ఓకే. నా దేవుడు ఎంత పవర్ఫుల్ అంటే, నా ధర్మం ఎంత పవర్ఫుల్ అంటే అన్నిటిలో అన్ని వేళలా అన్ని చోట్ల ఉండగలడు. నువ్వు ఏదైనా ఫోటో పెట్టి దానికి ఏదైనా పేరు పెడితే అందులో కూడా నా దేవుడే ఉంటాడు. ఓకే. సో నేను కృష్ణుడు అంటే కృష్ణుడిలోనూ నాకు శివుడిలోనూ కృష్ణుడు ఆర్ విష్ణువు అన్నీ మాకు ఒకటే, భగవత్ స్వరూపం ఒకటే అన్నది సనాతన ధర్మం యొక్క కాన్సెప్ట్. అండ్ ధర్మం, నువ్వు వాట్ ఎవర్ యూ డూ, ధర్మాన్ని తప్పకుండా ఉన్నవాడు గెలుస్తాడు, ధర్మం తప్పినవాడు ఓడిపోతాడు. ఇది రూల్. ఓకే. సనాతన ధర్మం అంటే మీరు చెప్తున్నట్టుగా ధర్మం తప్పనివాడు నిజాయితీపరుడే గెలుస్తాడు అని. యా. మీ ఉద్దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల వారీగా డిఫరెన్షియేట్ చేసినప్పుడు మంచి చెడు రెండే ఉంటాయి కదా, అంటే అధర్మం ధర్మం రెండే ఉన్నప్పుడు హిందూయిజం, క్రిస్టియనిజం, ముస్లిమిజం అనే ఈ డిఫరెన్సెస్ ఎందుకు, దీని గురించి డిస్కషన్స్ ఎందుకు, దీన్ని రాజకీయంగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాడుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఎవరి ప్రొజెక్టైల్లో నాకు నంబర్ కావాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక 1000 మందిని ఫాలోయింగ్ చేయించుకోవాలనుకోండి, అవేవో కావు, నా రూల్సే కరెక్టు అని చెప్పడంలోనే ఫాలోయింగ్ పెరుగుతుంది. నేను కొత్తగా చెప్తేనే కదా వీడియో వైరల్గా వెళ్ళడానికి. అలాగా నేను ఏదైనా కొత్తగా చెప్పాలంటే నువ్వు ఇన్ని రోజులు విన్నవి తప్పు, నాది కరెక్టు అని చెప్తే నువ్వు ఫాలోయింగ్ జరుగుతుంది కదా. అట్లాగా. కానీ నిజంగా సనాతన ధర్మంలో పెడితే ఎప్పుడు కూడా ఇది హిందువుల కోసం, ముస్లింల కోసం, క్రిస్టియన్ల కోసం ఆర్ ఈ ప్రాంత కుల మత వాళ్ళకేం డివైడ్ చెయ్యలేదు. బట్ సమ్హౌ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది అన్నిట్లో ఉంటారు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, డాక్టర్స్లో లేరా, ఇంజనీర్స్లో లేరా, లేకపోతే లీగల్ ప్రొఫెషన్లో లేరా, ఆస్ట్రాలజర్స్లో లేరా, లేకపోతే ఈ స్వామీజీలో అన్నిట్లో ఉంటారు. ఒక చెడు బ్యాచ్, దాని నుంచి చెడు ఏరుకునే బ్యాచ్ ఉంటారు. మీరు రోడ్డు మీదకి వెళ్తే మనకు మొత్తం తెలిసిపోతుంది రియాలిటీ. బయటేమో ఎవరు తప్పులు చేయకూడదు, మన పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారండి నాశనం, అసలు ఒక్కడు రూల్ ఫాలో కాడు ఏంటిది అనిపిస్తుంది. 7-సీటర్ ఆటోలో 20 మెంబర్స్ కూర్చుంటారు. వాళ్ళకి తెలియదా తప్పని, కానీ తప్పు అని తెలిసి దొరకకపోతే మిస్యూజ్ చేసుకుందామనే ఒక ఆలోచన చాలామంది మనుషుల్లో ఉంటుంది. ఎక్కడో రేర్లీ మనం కరెక్ట్గా న్యాయం ప్రకారం వెళ్ళాలి, ధర్మం ప్రకారం వెళ్ళాలి అంటాం, కానీ ప్రతి మనిషి వాడి స్థాయిలో వాడు ఎక్కడో చోట తప్పిదం చేస్తూనే ఉంటాడు. సో అలా కొన్ని తప్పిదాల వల్ల కొంతమందిని దూరం పెట్టడము, కొంతమందిని గుడ్లకు దూరం చేయడము జరిగాయి. అట్ ద సేమ్ టైం దాన్ని రికవర్ చేసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు చాలా బాగా రికవర్ అయ్యింది నాకు తెలిసి. ఈ మాట చెప్తూనే ఎవరు తక్కువ ఎక్కువ అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఎవడికి వాడికో సొంత ఫిలాసఫీ ఉంటుంది. నేను నాదే గొప్పది, నేను నా తల్లే గొప్ప, నా తండ్రే గొప్ప అనుకుంటే నీ తల్లిదండ్రులు గొప్ప కాదా అనే డిస్కషన్ తీసుకొస్తారు. సో అలా కాదు. ధర్మం ఏం చెప్తుందంటే ఎవ్రీ టైము ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా ధర్మం ఉంటుంది అన్నది మనకు నేర్పిస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎవర్ కాన్స్టెంట్ అండ్ ఎవర్ లాస్టింగ్ ధర్మం. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కొంతమందిని గుళ్ళకు రానికపోవడం, దూరం పెట్టడం, అప్పుడు ఉండే పరిస్థితులు తగ్గట్టుగా, అప్పుడు అనుకోని సందర్భాలు తగ్గట్టుగా జరిగిందని చెప్పారు. ఇప్పటికీ అటువంటి పరిస్థితులు ఉన్న గ్రామాలు ఉన్నాయంటే మీరేం చెప్తారు? ఇప్పటికీ స్టిల్ టుడే నేను అదే అంటున్నాను, ఇప్పటికీ అట్లాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం వెలివేయాలి. అలా ఎవరైనా రాంగ్గా మనం పోర్ట్రే చేస్తూ, ఎందుకంటే ఎక్కడా ఏ ధర్మంలో చెప్పనప్పుడు వై వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇట్. ఎందుకంటే ఎంత ద్వేషం ఉంటే తప్ప, అంటే ఒక మనిషి ఒక మతంలో పుట్టిన తర్వాత ఆయనకి ఎంత ఇంజెక్ట్ అయితే తప్ప, ఎంత ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే తప్ప వదిలేసి వెళ్ళే పరిస్థితి రాదు. ట్రూ. అవును. సో ఇప్పటికీ కూడా అటువంటి పరిస్థితులు ఇంకా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అదే అన్న. ఇప్పుడు ఇంత తెలిసి అలాంటి సమస్య ఉంది అంటే వదిలి వెళ్తున్నంటే ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు పోరాడడానికి అందరం ఉన్నాం ఇప్పుడు. అలా ఇంకెక్కడైనా కొన్ని బ్లాక్ షీప్స్ కావాలని ఉండి వాళ్ళ ఓన్ పొగరు చూపించుకోవడానికి నేను ఇంత గ్రేట్రా, నాకు తెలిసిందిరా అంటే అసలు ఇంకా అన్నిటికంటే వింత విషయం ఏంటంటే అలా ఎవరైతే చేస్తున్నారో వాడికి అసలు జ్ఞానం లేనట్టు. మన జ్ఞానంలో అంతా ఒకటే, ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కటే అన్నది వన్ అని నేర్పిస్తున్నప్పుడు అక్కడ ద్వంద్వం రాదు. ఎట్లా దీన్ని మెల్లగా మనకు తెలియకుండా ఎక్కిచ్చారంటే కొంతమంది అట్లాంటి నార్సిసిస్టిక్ మైండ్ సెట్ అన్నిట్లో ఉంటారు. అన్ని ఫీల్డ్స్లో, అన్ని ఏరియాస్లో. మీరు నమ్మరు, నేను పనిచేసే దాంట్లో ఆర్ హాస్పిటల్స్లో, ఎక్కడన్నా పెద్ద పెద్ద సిస్టమ్స్లో వాళ్ళ చైర్ కోసం
ఏ పనైనా చేయడానికి రెడీ ఉంటారు, అంతంత చదువుకుని. అవును అవును. అంత పెద్ద పెద్దగా చదువు నేను చాలా హాస్పిటల్స్లో చూశాను, గవర్నమెంట్ జాబ్స్లో చూశాను, లేకపోతే ఇలాంటి స్వామీజీలు వాళ్ళ దగ్గర ఉంటూ హిమాలయాల్లో అఖాడాల్లో ఆర్ ఇంకా రకరకాల మఠాలు ఉంటాయి, అందులో వాళ్ళకి వాళ్ళు. నేను అంటుంది అలాంటి చెడ్డ వాళ్ళని పట్టుకుని మొత్తం సిస్టమ్ రాంగ్ అనడం ఎవ్వరికి ఏ ఆస్పెక్ట్లోనూ కరెక్ట్ కాదు. అండ్ ఇలా ఎవరైతే వెలివేయబడుతున్నారంటున్నారో లేకపోతే అన్యాయం జరుగుతుందంటున్నారో వాళ్ళు గట్టిగా నించోవాలి. అట్లాంటి చోట్ల అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎంతటి వాడైనా సరే వాడిని మాట్లాడాలి, ఎదిరించాలి, తేల్చుకోవాలి. అసలు నో వే. భగవంతుని యందు అందరూ సమానం. అది ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది కాదు. అండ్ నేను ఎవరిని అసలు చెప్పడానికి ఎట్ ఏ హయ్యర్ లెవెల్లో భగవంతుడికి ఎవ్వరు రాయబారే అవసరం లేదు. అట్ గాడ్ లెవెల్ నో రాయబారు. నువ్వు అక్కడ కూర్చుని మనకి భక్త కన్నప్ప లేడా, మనకి ప్రహ్లాదుడు లేదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాడు దాకా స్తంభం నుంచి కావాలంటే స్తంభం నుంచి వచ్చారు. మనకి దేవునికి స్తంభం నుంచి చూపించరా అంటే స్తంభం నుంచి వచ్చాడు. మనకి ఏ షేప్ ఫార్మాట్ స్ట్రక్చర్ లేదు. మనకి వరాహ అవతారం ఉంది, నరసింహ అవతారం ఉంది. ఇట్ క్లియర్లీ డెపిక్స్ నువ్వు ఎక్కడన్నా కానీ. అండ్ ప్రహ్లాద్ దానవ కుటుంబం, రాక్షసుడు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే మేము అనుభవించేవాడికి తెలుస్తుంది రా బాధ అంటారు. అబ్సల్యూట్లీ అలా ఎవరైనా వెలివేయడము, బయటకు పంపించడం అంటే చాలా బాధేస్తుంది. అబ్సల్యూట్లీ వాళ్ళకి ఆ బాధ నుంచి ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ రిజెక్షన్ వస్తుంది. నాకు ఎందుకు ఈ కర్మ అని. అట్ ద సేమ్ టైం అలా లేదు, అలాంటి వాళ్ళ కోసం మేమంతా ఉన్నాము. వాట్ ఎవర్ ఈస్ దట్ మ్యాటర్, వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ దిస్. కొంతమంది అలా బ్లాక్ షీప్స్ వచ్చి వాళ్ళు అలా వాళ్ళ పర్టికులర్ పర్పస్కి వాడుకుంటారు ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం అలా వాడుకున్నారు కదా అని చెప్పి ధర్మాన్ని తప్పనద్దు. మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిందే. అందులో మిస్టేక్స్ ఉంటాయా, తప్పులు ఉంటాయా, దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. నో డౌట్ అబౌట్ ఇట్. కేవలం టెంపుల్స్కి రానియకపోవడం వల్లే గ్రామ దేవతలు అనే ఒక సెగ్మెంట్ స్టార్ట్ అయిందని కూడా కొంతమంది వాదిస్తుంటారు. మీరేం చెప్తారు వాటి గురించి? చాలా అంటే ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో చూస్తే ఈ గ్రామ దేవతలు ఊరి పొలిమేరల్లో ఉంటారు, ఊరు మధ్యలో ఉండరు. అసలు గ్రామ దేవత అంటేనే గ్రామాన్ని రక్షించే దేవత అని. అవును. సో అవి ఎలా ఉంటాయంటే చాలా అన్ప్రెడిక్టబుల్లీ వాటికంటూ ఒక స్థల పురాణం చదువుకుని నేను అక్కడ దూరం పెట్టాలి మీ దేవతల్నే దూరం పెట్టేంత వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇంకా దే ఆర్ నాట్ మనుషులు కదా. సో అలాంటి వాళ్ళ గురించి డిస్కషనే బెస్ట్. అసలు గ్రామ దేవత అంటే పొలిమేర దగ్గర ఉండి మనని ఆ లోపలికి అప్పట్లో అంటువ్యాధులు అలాంటివి రాకుండా ఉండేందుకు కొన్ని దేవతల్ని ప్రతిష్ఠించేవారు. అట్లా ఉన్నాయి. నెవర్ దిలెస్ ఈ సబ్జెక్ట్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం ఏదైనా ముట్టుకుంటే కాంట్రవర్సీ కోసం మాట్లాడుతున్నట్టుగా అవుతుంది, కానీ దీని రియాలిటీ ఎవరు బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితికి వచ్చేసాం. కాంట్రవర్సీ ఎక్కువ. నువ్వెవడురా చెప్పడానికి, నువ్వెవడు ఇందులో వెళ్ళిపోతున్నారు. కానీ రియాలిటీ ఏంటి, దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎవరైతే ఆర్గ్యూ చేస్తారో వాడికి సొల్యూషన్ వినాలనిపించదు కూడా. దే జస్ట్ వాంటెడ్ టు ఫైట్. ఎంతసేపు ఫైట్ చేసినా వాడు అనుకున్నది వినేంత వరకు వెయిట్ చేస్తాడు. నేను అదే అంట, ఓకే అయిపోయింది, ఒకప్పుడు ఎవరైనా ఏదైనా చేశారు అందాం, ఇప్పుడు ఏం చేద్దాం మనం దాని గురించి. ఇప్పుడు మళ్ళీ చైర్ ఉల్టా చేసి వీళ్ళందరూ మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు బాధపడి మన దేశం ఇంకొక 200 సంవత్సరాలు వెనకపడేదాకా ఈ గొడవ కంటిన్యూ చేద్దామా? ఆ గొడవకు అక్కడ ఎండ్ చేసి నౌ వాట్, ఇప్పుడు ఏం చేయబోతున్నాము, మన డెవలప్మెంట్కి ఏం చేయబోతున్నాము అన్నది ఆలోచిద్దాం. డెవలప్మెంట్ పేరుతో మన కల్చర్లో కొన్ని జరిగిన తప్పిదాన్ని పట్టుకుని ఉన్న కల్చర్ అంతటిని, ఉన్న సిస్టమ్ అంతటిని, ఉన్న ధర్మాన్ని అంతటిని చెడు చేయకూడదు ఈజ్ మై పాయింట్. ఓకే, సేమ్ మీరు అన్నట్టుగానే దాని పాయింట్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను. ఎప్పుడో ఎక్కడో జరిగిన, ఎప్పుడో తెలియకుండానో తెలుసో అనుకోకుండానో జరిగిన సంఘటనల్ని తీసుకొని మనం ఇప్పుడు డిస్కస్ చేయడమో, ఇప్పుడు దాని గురించి డిబేట్ చేయడమో, దాన్ని తప్పుదారి పట్టించే రకంగా తీసుకెళ్లడం మంచిది కాదు అని. ఎప్పుడో శివలింగాల్ని కూల్చేసి మసీదులు కట్టారని ఇప్పుడు మనం చూస్తున్నాం. తవ్వితే ఇప్పుడు కూడా శివలింగాలు బయటకు వస్తున్న సందర్భాలు క్లియర్ కనపడుతున్నాయి. దాని గురించి ఇప్పుడు మరి డిస్కస్ చేయాలన్నా వద్దా? ఇప్పుడు ఏమవుతుంది, మనకి మన కల్చర్ని ఎవరో రాంగ్ వ్యక్తి వచ్చి, ఇప్పుడు మనలో మనకి గొడవ వేరు, మన కల్చర్ని ఆక్యుపై చేశారు నిజం, ఆక్యుపై చేశారు నిజం, కూలగట్టి కట్టారు అన్నది నిజం. కట్టిన తర్వాత ఇప్పటికీ కూడా మన పేర్లకి కానీ మన టెంపుల్స్కి కానీ వాటికి కానీ అలా ఉన్నప్పుడు ఎక్కడో చోట ఏదో చోట మన అస్తిత్వం ఏంటి, మన స్టార్ట్ ఏంటి, మన బేస్ ఏంటి అని గుర్తుకొస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరో వచ్చినప్పుడు మనం ఎలా ఫైట్ చేస్తాము, మన మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ
మన దాంట్లో ఒకడు నేను ఇట్లా ఉంటానంటాడు, ఒకడు నాకు పొగరు అంటాడు, ఒకడు లేదంటాడు, Correct. ఒకడికి ఏమీ ఉన్నప్పటికీ మన దగ్గరికి వచ్చి ఏమైనా అలా జరిగితే అవును. ఖచ్చితంగా దాని గురించి ఫైట్ చేయాలి. అండ్ నిజమైన ఎవరైతే ఇతర మతాల వాళ్ళు ఉంటారో వాళ్ళు నిజంగా అలా ఆక్యుపై చేస్తే తీసుకొని అంటారు, నిజంగా ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే నేను చదివిన రూల్స్ ప్రకారం ఇలా ఆక్యుపై చేసిన ల్యాండ్లో కట్టకూడదు, అది నరకము అని చెప్పి వాళ్ళ దాంట్లో ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇది నేను అంటున్న ఒక పొలిటికల్ కోసం తిప్పడము వేరు, రియాలిటీ తెలుసుకుని మనకొక ధర్మం ఉంది, మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ని ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు ఫైట్ విత్ ఇట్. ఖచ్చితంగా మన ఒరిజినాలిటీ ఏంటి, మన లోపల ఉన్నది ఏంటి, ఆ కారణాలు చెప్పుకుని నువ్వు ఇందులోంచి వెళ్ళిపోవాలి బయటికి. లేకపోతే నువ్వు ఇప్పుడు ఎలా తయారైపోయారు, అర్జెంటుగా రెడీ అయిపోయి అందరూ ఫారినర్స్ అయిపోవాలి. భారతదేశంలో ఉండే వాళ్ళందరూ తొందరగా స్టాంపులు వేయించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎందుకు ఆ బాధ వచ్చింది మనకి? ఇప్పుడు పోనీ అయిపోయింది, దాని గురించి మాట్లాడు. ఇప్పుడు ఏం చేద్దాం మన డెవలప్మెంట్కి, మన కంట్రీని మన అస్తిత్వంగా ఇది మనది అని చెప్పుకునేటట్టు ఏం చేద్దాము అన్నది అందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక్క కులం, మతం, ప్రాంతం వీడిగా అందరూ ఆలోచించాల్సిన పని. నా ధర్మానికి మనము చేయాల్సింది, మా అమ్మ నాకు నేర్పించింది నాకు గొప్పది కదా, మా నాన్న నాకు నేర్పించింది నాకు గొప్పది కదా, దాన్ని నేను కాపాడుకోవడం ఎలాగా అన్నది కంపల్సరీగా ఆలోచించుకోవాలి. ఇది ఎట్ ఎవ్రీ లెవెల్ రావాలి, ఎవ్రీ జంక్షన్ రావాలి. ఓకే, అలా వస్తే తప్ప ఇది నెవర్ ఎండింగ్. ఓకే, ఒక 20 years కింద ఇంతలా చర్చ లేదు, హిందూయిజం కావచ్చు, అది వాట్ ఎవర్. ఇప్పుడు కాలనీలో ఒక ముస్లిం ఒక హిందూ ఉంటే వాళ్ళ మధ్యలో కూడా ఈ డిస్కషన్స్, దానివల్ల ఇష్యూస్, గొడవలు అయితే సందర్భాలు చూస్తాం. నాకు భయం వేసేది ఇదే. ఇప్పుడు ఏమవుతుందంటే ఎట్ హయ్యర్ లెవెల్ డిస్కస్ కావాలి. ఇది ఎవరు డిస్కస్ చేయాలి? ఇప్పుడు ఒక గుడి గురించో, ఒక మసీదు గురించో, లేకపోతే ఒక చర్చ్ గురించి ఎవరు డిస్కస్ చేయాలి? ఒక హయ్యర్ సంస్థ పెట్టుకున్న వాళ్ళు డిస్కస్ చేయాలి. ఇవి బర్న్ డౌన్ ఎక్కడికి వస్తుందంటే అక్కడ లేబర్ పని చేసుకునే వాళ్ళు కొట్లాడేటట్టు. నేను రీసెంట్గా ఒక రీల్ చూసిన, దాంట్లో ఒక వాయిస్ ఓవర్ వస్తుంది, మన ముస్లింల దగ్గర ఏ పండ్లు కొనకూడదు, బికాస్ పండించేవాడు హిందూ, దాన్ని కోసేవాడు హిందూ, ఇక్కడ కేవలం బండి మీద పెట్టుకొని అమ్మేవాడు మాత్రం ముస్లిం, అక్కడ వాళ్ళు కష్టపడతాం వాళ్ళకి డబ్బులు రావట్లేదు, ఇక్కడ మాత్రం డబ్బులు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరేమంటారు? నేను అదే అంటున్నా కదా, అల్టిమేట్లీ వచ్చి వాడు సంపాదించుకున్న 200 దగ్గర దెబ్బ కొట్టినప్పటికీ ఒరిజినాలిటీ మారట్లేదు, పైన స్ట్రక్చర్ మారట్లేదు. ఈ పైన స్ట్రక్చర్ మారడానికి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు మనకి ఇన్ని రకాల థియరీస్ ఉన్నాయంటే, మనకి లడ్కే లియే పాకిస్తాన్, హస్కే లేంగే హిందుస్థాన్ అని, మనము నవ్వుతూ మేము హిందుస్థాన్ని తీసేసుకుంటాము అని, లేకపోతే పాకిస్తానే చాలా అది ఇది అని చెప్పి మనకు మొత్తం ఆక్యుపై చేస్తామని, మాకు అన్యాయం చేస్తున్నారని, మన కోసం మన సిపాయిలు లేకపోతే మన కోసం మన బార్డర్ని కాపాడుతున్న వాళ్ళందరి త్యాగాలు వేస్ట్ అయిపోతున్నట్టే కదా. అలా ఆలోచించుకున్నప్పుడు చాలా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నట్టు రియాలిటీ ఏంటి తెలుసా, కిందకు వచ్చాక డౌన్ లెవెల్లో ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడతారు. నువ్వు దేవుడిని నమ్మురా అంటే నేను నమ్మనురా అని చెప్పి ఇద్దరు అక్కడ గొడవ. యాక్చువల్ రియాలిటీ ఎవడైతే దాన్ని ట్రిగర్ చేశాడో వాడికి పొలిటికల్లీ బెనిఫిట్ అవుతున్నాడు. అండర్ ఎడ్జ్కి వచ్చాక వాళ్ళు లేమెన్ మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఈ లేమెన్ ఇబ్బందిని తీయడానికి వారు అందరూ మాస్ మూమెంట్ రావడానికి ఇప్పుడు సనాతన ధర్మాన్ని కానీ 20 yearsగా చేస్తున్న కృషి నాట్ నార్మల్. ఎవరి సిస్టంలో మిస్టేక్స్ లేవు, ఏ ఎనీథింగ్, సైన్స్లో మిస్టేక్ లేదా, స్పిరిచువాలిటీలో మిస్టేక్ లేదా, ఎనీథింగ్. వీఆర్ ఆల్వేస్ ఎవాల్వింగ్ కదా. నిరంతరము ఎవాల్వ్ అవుతున్న ప్రయత్నంలో నువ్వు తప్పు అనగానే గొడవలు పెరిగిపోతాయి. అది ఎండ్ కాదు. నువ్వు ఒక మతం వాడు తప్పు, ఒక కులం వాడు తప్పు, ఒక అన్నిట్లోనూ మంచి చెడు ఉండి తీరుతుంది అన్నది నా స్ట్రాంగ్ బిలీఫ్. సాధారణంగా చెప్తుంటారు సైంటిస్టులు, డాక్టర్లు దేవుళ్ళని నమ్మరు, విజ్ఞానం వైపు ఉన్న వాళ్ళు ఎక్కువగా దేవుడిని నమ్మరు, బికాస్ దేవుడు నమ్మడం వల్ల జరగదు, విజ్ఞానంతో ఏదైనా పరిశోధన చేస్తేనే రిజల్ట్స్ వస్తాయని. ఒక డాక్టర్గా మీరు ఇప్పుడు దీక్షలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, మీరేం చెప్తారు దాని గురించి? అసలు రాంగ్ అండి. సైన్స్ తెలిసిన వాడు ఎవ్వడు దేవుడిని నమ్మను అనడు. సైన్స్ సగం తెలిసిన వాడు అంటాడు. ఓకే, ఎందుకంటే సైన్స్ తెలిసిన వాడు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, బట్ దెర్ ఈస్ సమ్ ఫ్యాక్టర్ ఆ టైంకి అలా క్లిక్ అవుతుంది. బల్బ్ కరెక్ట్గా ఆ టైంకే ఎందుకు క్లిక్ అయింది, వాడికి 1000 సార్లు ట్రై చేయాలని ఎందుకు అనిపించింది, దట్ క్లికింగ్. నిజంగా సైన్స్ తెలిసిన వాడు ఎవ్వరు దే విల్ నాట్ సే దట్ దెర్ ఇస్ సమ్ ఫోర్స్ అది నన్ను నడపట్లేదు అని అనడు. కంపల్సరీ మీరు ఎవరిదైనా హిస్టరీ కానీ ఏదైనా తీసుకోండి,
ఓకే డెఫినెట్లీ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ వన్. ఓకే మనకి రెండు డిఫరెంట్ గేమ్స్లా చూపించి కన్ఫ్యూజ్ చేస్తారు. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ ఆల్వేస్ సర్చింగ్ ఆన్ సేమ్ థింగ్. ఓకే ఓకే, సైన్స్ని నమ్మినవాడు నాకు పదార్థ రూపంలో కనిపించాలి అనుకుంటాడు. ఓకే స్పిరిచువాలిటీ సైడ్ ఉన్నవాడు నాకు కనిపించకపోయినా అది జరుగుతోందన్న విషయం నాకు తెలుసు, నాకు తెలుస్తోంది అంటాను. ఈ రెండు ఆర్ డిఫరెంట్ గేమ్స్, బట్ దే ఆర్ లీడింగ్ ఎట్ సేమ్ థింగ్. ఓకే మన అస్తిత్వం ఏంటి తెలుసుకోవడానికి స్పిరిచువాలిటీ. నేనెవరు, నేను ఎందుకు, ఎక్కడికైనా వెళ్తే నా కోరికలు ఎందుకు తీరుతున్నాయి అని అనుకోవడం ఒకటి. సైన్స్లో నేను దాన్ని మేనిఫెస్ట్ ఎలా చేసుకోవాలి, దాని పరికర రూపంలో ఎలా చూడాలి అన్నది ఒకటి. రెండు, ఇప్పుడు క్రికెట్ స్పోర్ట్, టెన్నిస్ ఈజ్ అ స్పోర్ట్. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తారు. టెన్నిస్లో 4లు 6లు లేవంట అంటే దేర్ ఇస్ నో పాయింట్. అలాగా ఈ టెన్నిసే కరెక్ట్, అసలు స్పోర్ట్ అంటే ఇదే అన్నాడు అనుకో, దేర్ ఇస్ నో పాయింట్లెస్. అలాగే స్పిరిచువాలిటీని దీన్ని వాడుకుని ఉండే బ్యాచ్ ఉంటారు ఖచ్చితంగా. ఐ డోంట్ నో, వాళ్ళని మనం ఆన్సర్ చేయలేము కూడా. ఇలాంటి వాళ్ళకి వితండవాదం చేసే వాళ్ళకి ఆన్సర్ చేయలేము. ఎందుకు అంటున్నానంటే సైన్స్ ఇట్ సెల్ఫ్ సేస్ నువ్వు ఒక కాన్సెప్ట్ అనుకుని ఆ కాన్సెప్ట్ గురించి వెతకాలి. హైపోథెసిస్ అండ్ దెన్ సర్చ్. హైపోథెసిస్ ఐ విల్ సే దెర్ ఇస్ గాడ్, గో లెట్స్ సర్చ్. నీకు దొరకనంత మాత్రం లేదనకూడదు. ఎగ్జాక్ట్లీ, నీకు దొరుకుతుంది. మేబీ దానికి కావాల్సిన ఫండింగ్ ఇచ్చి దానికి కావాల్సిన రీసెర్చ్ మెథడాలజీ పెడితే దొరుకుతుందేమో. సో నేను ఐఎమ్ ఏ సైంటిఫిక్ స్పిరిచువల్ పర్సన్ వేర్ ఐ విల్ సర్చ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ స్పిరిచువల్ సైంటిఫిక్ మేనర్. నేను భగవంతుని కూడా అట్లా సైంటిఫిక్గానే సర్చ్ చేయాలని చూస్తున్నాను. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో దీనిలో కాంట్రవర్సీ ఆర్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, భగవంతుడు నాకు తెలిసిపోయింది, మీ అందరికీ తెలియాలంటే నా దగ్గరకు రావాలి అన్నానంటే కాంట్రవర్సీ. బిజినెస్ చేస్తే భగవంతుడిని ఎవడన్నా తెలుసుకోవచ్చు ఇన్ ఎనీ ఫార్మాట్, ఎలా కావాలనుకుంటే అలా. అలాగే సైన్స్ నాది అంటే తప్పు. సైన్స్ నాది కాదు, యూ హ్యావ్ టు కీప్ ఆన్ సర్చింగ్, ఇట్ కీప్స్ ఆన్ ఎవాల్వింగ్. అందుకని ఇట్ బోత్ ఆర్ ఒకేలా కనిపించే రెండు సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఓకే ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్టు గుడికి వెళ్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో వెళ్తారని ఇందాక అన్నారు. ఎందుకు, వై? బికాస్ దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా, సర్వంతర్యామి కదా దేవుడు. మరి ఎందుకు కేవలం గుడికి వెళ్ళినప్పుడే అది అవ్వడానికి ఆ కనెక్షన్ ఏంటి? బేసిక్గా ఎన్ని రోజులు మనం మొక్కినా, ఇంట్లో ఉన్న దేవుడికి ఎన్నిసార్లు మొక్కినా అవ్వదు. తిరుపతి వెళ్ళొస్తే పని అవుతుంది. వై? ఆ కనెక్షన్కి కారణం ఏంటని? కొన్ని స్వయంభూ గుళ్ళు, కొన్ని టెంపుల్స్ అమోఘమైన పవర్తో ఉంటాయి. బికాస్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్ కానీ, బికాస్ ఆఫ్ దేర్ అక్కడ ఉండే ఆ యంత్ర శక్తి కానీ పనులు జరిగేలాగా మన మైండ్ని అలైన్ చేస్తాయి. ఎనీ టెంపుల్ ఫర్ దట్ మ్యాటర్. నీ మనస్సుని ఒకసారి అలైన్మెంట్ చేస్తే, మనస్సుని అలైన్మెంట్ చేసింది అంటే పనులు అవుతాయి. వాట్ ఎవర్ వీ వాంట్, ఆ క్లారిటీ ఆఫ్ థాట్. ఒక ఫార్ములా రావట్లేదు, సైంటిస్ట్ ఆలోచిస్తున్నాడు, ఒక ఫార్ములా రావట్లేదు అని. ఓకే, వాటర్ టబ్లో వెళ్ళి కూర్చోగానే అర్రే అని వెలిగింది యురేకా అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మన మైండ్ ఎప్పుడైతే మనకు కోరిక తీరాలి అదో ఎలా నాకు దాన్ని సాల్వ్ చేయడం రావట్లేదు, దేవుడా నువ్వు చెయ్యి అనే ఒక నమ్మకంతో వెళ్తున్నప్పుడు దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ అలైన్స్. ఓకే, ఇప్పుడు ఈ అలైన్మెంట్ వచ్చింది అంటే నాకు ప్రూవ్ చేయంటారు. ఓకే, ఒకవేళ నువ్వు ఈ టెంపుల్కి వెళ్తే నీకు అవుతుందని ప్రూవ్ చేయంటారు. ఇక్కడే వస్తుంది అసలు ప్రాబ్లం. ఎప్పుడైతే ప్రూవ్ చేస్తామో అప్పుడు దేవుడు కాదు, సైన్స్ అయిపోయింది. ఓకే, ఇందాక మీరు చెప్పినట్టుగా. సో దట్స్ ఎ డిఫరెంట్ గేమ్. కరెక్ట్. ఈ దేవుడు స్పిరిచువాలిటీ అన్నామంటే నమ్మి తీరాలి. సైన్స్ అన్నామంటే నీకు అది గ్యారంటీగా ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు నేను ఏదైనా ఇట్లా రౌండ్గా చుట్టి నేను డాక్టర్ని నమ్ము అని ఇవ్వకూడదు. నేను దాని ఫార్ములా చెప్పాలి. ఆ మెడిసిన్ పారాసిటమాల్ ఉంటుంది, దాంట్లో 500 mg ఉంటుంది, 3 సార్లు వేసుకోవాలి. ఆ 500 mg పారాసిటమాల్ లోపలికి వెళ్ళి నీ టెంపరేచర్ తగ్గిస్తుంది అని నేను కాన్సెప్చువల్గా చెప్పగలగాలి. దట్ ఈస్ సైన్స్. సైన్స్ని నేను నమ్ము అని చెప్పలేను. స్పిరిచువాలిటీని నేను ప్రూవ్ చేయమని అడగలేను. ఎందుకంటే భక్తి ఇన్ ఎనీ ఫార్మాట్, భక్తి మనకు నవవిధ భక్తులు, ఎనీ ఫార్మాట్ నువ్వు నమ్మి తీరాలి. ఆ స్ట్రాంగ్ నమ్మకమే విల్ మేనిఫెస్ట్. నువ్వు అది ఒక టెంపుల్ మీద పెట్టుకుంటే, టెంపుల్ నిజంగా ఎందుకు టెంపుల్ ప్రతి చోట ఉన్నాడుగా, సర్వాంతర్యామి భగవంతుడు కదా. మనకు ఆ స్ఫురణ ఉంటే, నిజంగా భగవంతుడు సర్వాంతర్యామి అని ఉంటే అక్కడ కూర్చుండిపోవచ్చు. ఆ స్పృహ ఉండదు, జనరల్లీ మర్చిపోతాం మనం. జనరల్లీ దేవుడు ఇప్పుడు ఇక్కడ దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఫీలింగ్ నాకుంటే నేను అబద్ధం చెప్పలేను.
నేను తప్పు మాట్లాడలేను, ఒకరిని కించపరుస్తూ మాట్లాడాను. నా స్పృహంతా దేవుడు అనే దాంట్లో ఉంటుంది కరెక్ట్ కదా. సో ఎప్పుడైతే నా స్ఫురణ లేదో నాకు మర్చిపోతుంటాను. మనుషులు మర్చిపోతారు కాబట్టి ఒక గుడి పెట్టి ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని ఒక మెథడాలజీ ప్రాసెస్ని తయారు చేసి నీ మనసు కోరికలు అక్కడ పెట్టరా బాబు, నీ కోరికలన్నీ తీర్చడానికి స్వరూపం ఉంది అని చెప్పడం. హయ్యర్ స్టేజ్ వెళ్తున్న కొద్దీ నిజంగా విగ్రహముతో కానీ లేకపోతే వాటితో పని ఉండదు. ఓకే, కానీ ఒక ప్రాసెస్ కోసం మనకంటూ ఒక సిస్టమ్ తయారు చేసుకోవడం కోసం నిజంగా భగవత్ స్వరూపము, విగ్రహము, టెంపుల్, ఎన్నో రకాల మానసిక రోగాలకి గుడి ఒక ఈజియెస్ట్ సొల్యూషన్. ఓకే, ఎన్నో మానసిక రోగాలకి మన అలజడి, భయము, స్ట్రెస్, హ్యాపీగా గుడికి వెళ్ళి అలా కూర్చుని కొంతసేపు వస్తే చాలా రిలీఫ్ అవుతుంది. ఓకే, సో ఎన్నో రకాల మానసిక రోగాలకి. అండ్ మెడిటేషన్, మనలో యోగా, యజ్ఞము ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తాయో వాటివి ఇప్పుడు ప్రూవ్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ సే యజ్ఞం మంచిగా హీల్ చేస్తుంది అని. ఇక్కడ ఆర్టికల్స్ అనగానే వీళ్ళ టైప్ ఆర్టికల్సే ఉంటాయి. ఓకే ఓకే, వీళ్ళు వాళ్ళ టైప్లో క్వాంటిఫై చేయలేరు. ఇప్పుడు నేను కళ్ళతో గాలిని చూపించు అన్నాను అనుకో, గాలిని ఫీల్ చేయించవచ్చు, ప్రెషర్ చూపించవచ్చు బెలూన్లో, నేను చూడలేను బికాజ్ ఇవి వాటికి కాదు. నాకు సౌండ్ చూపించు, సౌండ్ వినిపిస్తుంది, నేను ఈ చెవులతో చూడాలి అనుకోకూడదు. అలాగే స్పిరిచువాలిటీలో ఉండే ఆర్టికల్స్, పబ్లికేషన్స్ ఎక్కడో ఒక ఫ్లేవర్ ఆఫ్ నమ్మకం ఉంటుంది. సైన్స్లోకి వచ్చేసరికి పరికరము, చూడడము ఉంటాయి. ఈ రెండింటిని కలపకూడదు. ఈ రెండు దే ఆర్ ప్యారలల్ వింగ్స్. నీకు కోట్ల రూపాయల డబ్బులున్నా ఎక్కడైనా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమో లేకపోతే ఆ రోజు మోషన్స్ అవ్వడమో కాళ్ళు నొప్పులు ఉంటే ఫీలింగ్ ఈజ్ నాట్ గుడ్. నువ్వు ఎంత చెప్పినా ఫీలింగ్ ఈజ్ నాట్ గుడ్. ఆ ఫీలింగ్ భగవంతుడు. నీకు మెటీరియలిస్టిక్ థింగ్స్, సైన్స్ నీకు చూపించాలనుకున్నది, ప్రూవ్ చేయాలనుకున్నది ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు రెండింటినీ కలిపే ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము వీఆర్ డూయింగ్. ఓకే, ఇలా ప్రూవ్ చెయ్యాలి అనుకుంటే ఎలా అని, ఓకే, దాన్ని క్వాంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంకా లాంగ్ వే, చాలా రీసెర్చ్ జరగాలి. అందరూ ఓపెన్ మైండ్ అవ్వాలంటున్నా. ఒక హైపోథసిస్ పెట్టుకుని ఎందుకు నమ్మకూడదు, నువ్వు అది నమ్మినప్పుడు నేను ఇది ఎందుకు నమ్మకూడదు, ఎవరు కాంట్రవర్సీ ఎందుకు పెట్టుకోవాలి అని ఉంటే ఐ థింక్ వీ విల్ మూవ్ ఫాస్టర్. అది ఎందుకో ఐ జస్ట్ డోంట్ నో వై ఇట్ విల్ హ్యాపెన్. ఎంతసేపు నేను అన్నదే గెలవాలి కాబట్టి అది నాలెడ్జ్కి ఉండే కర్మ. అది కొంచెం నాలెడ్జ్ రాగానే నాకే తెలిసింది అనే వచ్చేస్తుంది. అది సైన్స్ వాళ్ళకి వస్తుంది, స్పిరిచువల్ వాళ్ళకి వస్తుంది. స్పిరిచువల్ వాళ్ళు కొంచెం 4 మెడిటేషన్లు చేయగానే కాస్త మూలాధార చక్రం వైబ్రేట్ అవగానే నా అంత తోడు లేడు, నాకు దేవుడు పక్కింటోడు వచ్చి అయిపోయాడు అనే ఫీలింగ్ వస్తుంది. స్పిరిచువల్ ఈగో అండ్ నాలెడ్జ్ ఈగో, ఎడ్యుకేషనల్ ఈగో బోత్ ఆర్ డేంజరస్. మా గురువులు ఫస్ట్ ఆ ఈగోని దెబ్బ కొట్టేవారు. నువ్వు అసలు ఏం కాదు, మొత్తం సృష్టిలో చుక్క అలాంటివి, దానికి ఈగో తెచ్చుకోకూడదు ఎప్పుడు. నాకు తెలిసిందే కరెక్ట్ అన్నాడంటే బోత్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువాలిటీ రాంగ్. ఎందుకంటే సైన్స్ ఎవాల్వ్ అవుతూనే ఉంది, స్పిరిచువాలిటీ నీకు తెలుస్తూనే ఉంటుంది, ఎంతకెళ్ళు ఆభాస తెలుస్తూనే ఉంటుంది. మీరు నాకు చెప్పినట్టుగా ఇటు మెడికల్గా అండ్ స్పిరిచువల్గా చెప్పారు. మెడికల్ మాఫియా ఎలా ఉందో స్పిరిచువల్ మాఫియా కూడా అలానే ఉంది అంటే మీ సమాధానం ఏంటి? ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. మనుషులు ఉన్నారు కదా, మనుషుల మనస్సు ఉంది అంటే అన్నిట్లో మాఫియా ఉంటుంది. మనం చెయ్యాల్సిందే అది, మనం చెయ్యాల్సిందే. ఇలాంటివి ఉంటాయి కాబట్టి స్పృహతో ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి. ఆ సిస్టమ్ తయారు చేసుకుని దాన్ని ఫుల్ ప్రూఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడికల్ మాఫియా ఉంది, స్పిరిచువల్ మాఫియా ఉంది, అన్ని రకాల మాఫియాలు జరుగుతుంటాయి. ఎందుకంటే మనిషి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. కానీ స్పిరిచువల్ మాఫియా గురించి మాట్లాడాలంటే భయం, ఎందుకంటే నువ్వు హిందువు వ్యతిరేకి అని ఎక్కడో ఒక చోట మార్క్ వేస్తారని. అలా లేదు, ఎక్కడా లేదు. ఎందుకు చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది స్పిరిచువాలిటీలో తప్పున్న వాళ్ళని, మనకు ఎవరన్నా తప్పు మాట్లాడుతున్నారు, స్వామీజీలు మోసం చేస్తున్నారు అంటే చాలామంది ఉన్నారు. అందులో మన దగ్గర అయితే గ్యారంటీ ఉన్నారు. మన దగ్గర ఎందుకు ఉన్నారు అంటున్నాను, హిందుత్వంలో ఎందుకు ఉన్నారు అంటున్నానంటే వీ బిలీవ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. కరెక్ట్, ప్రతిదిగా మన దాంట్లోనే ఎక్కువ అందుకే ఎక్కువ మందిని వెల్కమ్ చేసాం మనం. వేరే మతాల వాళ్ళు కానీ, కులాలు వాళ్ళు కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ అన్నీ కలిసాయి మన దాంట్లో. ఇప్పుడు మనకి వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ఆర్ వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు, ఎప్పటి నుంచో వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. అందరినీ ఎప్పుడు మనం అలా చూడలే. వీవ్ ఇంక్లూడెడ్ ఎవ్రీ వన్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సనాతన ధర్మం, దట్ అందరినీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, తప్పలేదు.
ఎందుకంటే మన దేవుడు ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్ని ప్రెజెంట్, అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడనే తత్వమే మన హిందూ ధర్మంలో అది గొప్పతనం. ఇందుగలడు అందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. ఖచ్చితంగా అది రూల్ ఫర్ ఆల్. అండ్ అడగాలి మాట్లాడాలనే మన దగ్గరే స్టార్ట్ అయింది. మన దగ్గర క్వశ్చనింగే 24 hours క్వశ్చనింగే. నువ్వు ఇలా ఉంది అంటే ఎలా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదైనా అద్వైత చింతన బుక్ తీయండి, క్వశ్చన్లే క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్లు అంటే ఇన్ని క్వశ్చన్లు ఉంటాయా బాబోయ్ అనిపిస్తుంది. భగవంతుడు అనే తత్వానికి యొక్క క్వశ్చన్స్ మనం స్ఫురణ కూడా చేసుకుంటాం, మనం ఆలోచించాం. అన్ని రకాల క్వశ్చన్స్. నువ్వు ఇలా ఉంటే నేను ఎలా నమ్మేది, మరి ఆత్మ ఒకటంటే ఇంతమందిలో ఎలా కనిపిస్తుంది, ఇంతమందిలో కనిపించిన ఆత్మని నేనెందుకు తెలుసుకోలేకపోతున్నాను, ఇలా రకరకాల క్వశ్చన్స్ 24/7 అడుగుతూనే ఉన్నారు మన దాంట్లో, ఇప్పటికీ అడుగుతున్నారు. ఓకే, అండ్ అది తెలుసుకోవడమే పని. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ ట్రయింగ్ ఫర్ రియలైజేషన్. దట్ ఈ సృష్టి అంతా ఒక ఇల్యూజనరీ ఫీల్డ్లో నడుస్తూ ఉందా, ఆ ఇల్యూజనరీ ఫీల్డ్లో ఉన్నాను అంటే నేను ఇలా తెలుసుకోవడం. మన దగ్గర ట్రాన్సిషన్ ఎలా అవుతుందంటే మనకి లాస్ట్కి వచ్చి అన్నమయ్య అంతర్యామి అలసితి సొలసితి అన్నది నా లోపలే ఉందా, అంతర్యామియా. మనకి లలితా సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లోపలే ఉందా అని మనకు క్లియర్గా చెప్పేశారు. సో క్వశ్చన్ చేయడం ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ధర్మ. మన క్వశ్చన్ చేస్తారు, తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా ఫెంటాస్టిక్ కాదు, మనం అడగకపోయినా వాళ్ళు అనుభవించి తీరుతారు. కర్మ అనేది ఇలా పట్టుకు వేలాడుతుంది. ఏంటి అసలు కర్మ అంటే డెఫినేషన్ సాధారణ ప్రజలకు అర్థం కావడానికి? మనం ఏది చేస్తే అది వస్తుంది, ఏది చేస్తే దాని యొక్క ఫలితం వస్తుంది. కానీ కొంతమందిని చూస్తే చాలా మంచి పనులు చేస్తుంటారు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒక ఎంగేజ్కి వచ్చేందుకు మంచి పనులు చేస్తుంటారు. కొంతమంది పెళ్ళైన తర్వాత కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాడు చూస్తే వాడి లైఫ్ అంతా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినా కూడా అన్ని మంచి పనులే. ఎక్కడ పక్క వాడికి కనీసం పిన్ను కూడా కూర్చున్న పాపన కూడా వాడు జీవితం అంతా కష్టాలే. కొంతమంది అయితే పాపం సడన్గా చనిపోయిన పరిస్థితులు చూస్తాం. ట్రూ. అదే ఇలాంటి పాయింట్ వచ్చినప్పుడే మనకి పూర్వజన్మ అని వస్తుంది. ఎప్పుడైతే ఈ జన్మలో నువ్వు లెక్క చూస్తున్నావో, అర్జునుడికి ఇలా కృష్ణుడు కనిపించినప్పుడు నువ్వు దేవుడు అంటున్నావు, నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నా అంటే నేను దేవుడు అని నాకు తెలుసు, మన ఇద్దరం ఇదే ట్రావెల్ ఎన్నో జన్మలుగా చేసాం, నీకు గుర్తులేదు నాకు గుర్తుంది. అంటే జన్మలుగా మనం మోసుకొస్తున్నవన్నీ ఈ జన్మలో ఒకలాగా ప్రొజెక్ట్ అవుతాయి, వచ్చి తీరుతాయి. అండ్ పోనీ ఏదో జన్మలో కదా నేను ఇప్పుడు బాధపడుతున్నాను కదా, ఇదేం లెక్క, దేవుడిది ఒక లెక్క ఉంటే ఇలా చేస్తాడా, ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు చాలా ఈజీ మెథడ్ ఉంది. అంటుకోకు, నీకు వచ్చిన ఏ కష్టమైనా సరే డోంట్ టచ్ ఇట్. అయ్యో నాకే కష్టం వచ్చింది, కష్టం ఇంకోటికి వస్తే ఓకేనా కదా. సో అందుకని నీకు ఎనీథింగ్ యూ డూ దాని యొక్క ఫలితం ఉంటుంది. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. అది ఎంత కరెక్ట్గా మ్యాచ్ అవుతుందంటే ఈ జన్మలో నువ్వు చేసిన పాపము నెక్స్ట్ జన్మలో అనుభవించాల్సి వస్తే ఆ జన్మలో నీ పాపమును అనుభవింప చెయ్యడానికి వాడి ఎవడిదో లింక్ కుదిరి వాడు అక్కడికి వస్తాడు. రోడ్డు మీద వెళ్తుంటే అసలు నువ్వు ఏమి లేకుండా పాట పాడుకుంటూ వెళ్తే వాడు వచ్చి టైర్ గుద్దుతాడు. వాడు ఏ జన్మలో ఎక్కడ లింక్ అయి ఉందో అక్కడ తగిలింది. సో కాస్మిక్ ప్లాన్ ఈజ్ సో బ్యూటిఫుల్. కాస్మిక్ ప్లాన్ అంత ఖచ్చితంగా నడుస్తుంది. అండ్ మరి నేను ఎట్లా కర్మ చేయకుండా నేను కర్మ తప్పించుకోవాలి, దేనికి చేసినా ఫలితం వస్తుంది కదా, నేను ఏం చేయాలి అని అడిగితే అర్జునుడికి క్లియర్గా చెప్తాడు, నువ్వు చేస్తున్నా అనుకున్న రోజులు ఇరుక్కుపోతావు, నువ్వు చేయట్లేదు, చేయిస్తుంది నేను, నువ్వు జస్ట్ ఒక పావులాగా నించో చాలు, మిగతా నీకు అంటుకోదు. ఇంకా నిష్కామ కర్మ చేసినప్పుడు నీకు అంటుకోదు. ఈజియెస్ట్ సేఫెస్ట్ మెథడ్. ఏది చేసినా నేను కాదు చేసేది, ఆ టైంకి అలా జరిగింది అని గనక మనం తీసుకోకపోతే, ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ లేకుండా అప్పుడు నేను చేయట్లేదని మర్డర్ చేస్తాను అని వస్తుంది, నేను చేయట్లే కదా మర్డర్ చేస్తాను అనుకుంటే, ఎప్పుడైతే నువ్వు అలా తీసుకోగలుగుతావో ఓకే, ప్రతి దానికి ఒక ఫలితం ఉంటుంది అని తెలిసినప్పుడు తప్పు చేయవు. ప్రతి పనికి ఒక రిజల్ట్ వస్తుందా, ఆ రిజల్ట్ నేను అనుభవించాల్సి వస్తుందా, ఎందుకు వచ్చిన గొడవ ఇక్కడతో ఆపుతాను రా దేవుడా, ఇంకా ఈ రిజల్ట్స్ నేను భరించలేకపోతున్నాను అని ఆగుతాం. ఆ ఆగడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో
మన లోపల రియలైజేషన్ స్టార్ట్. కరెక్ట్. వన్స్ వీ నో దట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తే తప్పు చేయలేం, అవును. ఎవరిని బాధ పెట్టలేం, అండ్ మనకున్న అవి అలా కరిగిపోతుంటాయి పాప. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూస్తుంటే ఒక స్వామీజీ చెప్తున్నాడు అదే, ఇదేంటి స్వామి, హోస్ట్ అడుగుతున్నారు, ఇదేంటి స్వామి అప్పుడు ఎప్పుడో పోయిన జన్మలో ఉంటే ఇప్పుడు రావడం ఏంటి అంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ షుగర్ ఉంటే మీ పేరెంట్స్కి ఉందా అని అడుగుతారు, పిల్లలు పుట్టకపోతే మేనమామ సంథింగ్ మేనమామ తరఫు అత్తగారు చేసుకున్నారని అడుగుతారు. మరి అది సింక్ అయినప్పుడు ఇది ఎందుకు సింక్గా అడగకూడదు? మరి డాక్టర్లు కూడా అడగాలి కదా, అలా ఎలా కుదురుతుంది, మా నాన్న కూడా నాకు రావడం ఏంటి అని అడగాలి కదా. ట్రూ అది. అండ్ అట్లా ఎగ్జాంపుల్గా మనకి ఎందుకు చెప్తున్నారంటే ఆ యాంగిల్ చూడడానికే. ఎగ్జాక్ట్లీ. ఆ దట్ ఫార్మాట్ ఆఫ్ యాంగిల్ మనం కనుక ఒక్కసారి ఓపెన్ అయితే ప్రతి సీన్ని మనం వేరేగా చూడొచ్చు. అవును. ప్రతి సిచ్యువేషన్ని ఓకే నేను మాట్లాడుతున్న మాటల ద్వారా మనకు ఎలా ఎంత క్లియర్గా ఉంటుందంటే, మాటలతో చేసినది మాటలతోనూ, చేతలతో చేసినది చేతలతోనూ, అండ్ మనసుతో చేసినది మనసుతోనూ అది తిరిగి వస్తుంది. ఓకే. వాట్ ఎవర్ నువ్వు మైండ్లో ఒక అమ్మాయిని చెడుగా ఊహించుకున్నా దట్ పాపం నిన్ను వెంటాడి తీరుతుంది. ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు అనేది క్వశ్చనే లేదు, అస్సలు ఛాన్సే లేదు. కర్మ ఈజ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్. నీకు ఇప్పుడు టైం బాగుంది, నీకు ఇప్పుడు అంతా నడుస్తుంది, డబ్బులు ఉన్నాయి, కానీ వన్ ఫైండ్ నీ పుణ్యం అంతా అరగొట్టగానే పాపం చిట్టా ఓపెన్ చేస్తాం. అప్పుడు నీకు మొత్తం చేయాల్సిన మసాజ్ అంతా అయిపోతుంది. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం. అండ్ ఇది మన గొప్పతనం, దట్ అంత స్పృహతో నేను చేసేది తిరిగి నాకు వస్తుంది అంటే ఎవరితోనూ తప్పు చేయలేం. ఆ స్పృహ ఉండదు, మర్చిపోతాం. అందుకే ఇన్ని టెంపుల్స్, ఇన్ని ప్రవచనాలు, ఇన్ని మాటలు. ఎందుకంటే అరే నేను ఎవరికి తప్పు చేయనప్పుడు ఎంత బాగుంటుంది లైఫ్. ఎవ్రీ వన్ అండర్స్టాండ్ దట్ చేసింది వెనక్కి వస్తుందిరా ఎందుకు అని అంటే ఎవ్వరు తప్పు చేయరు. అది మర్చిపోతాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. యువతలో భక్తి భావం తగ్గింది ఒకటి. రెండోది, ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే నిమజ్జనం రోజు చూడకూడని పాపాలని చూస్తాం. అన్ని రోజులు పూజలు పక్కన పెడితే నవరాత్రులు అయిపోయిన తర్వాత నిమజ్జనం రోజు మాత్రం చేయకూడని పనులని చేస్తారు మన యూత్. సో నిజంగానే యూత్లో భక్తిభావం తక్కువ ఉంటుందా? ఎలా పెంచాలి దాన్ని? నేను అనుకోవడము తగ్గలేదు. చాలా మంచిగా స్ట్రాంగ్గా పిల్లర్ లాగా వాళ్ళే కాపాడుతున్నారు ఇప్పుడు. ఇంకా నాకు తెలిసి నేను ఇప్పుడిప్పుడే వీడియోలు చేస్తున్నాను, నాలాంటి వాడికి కూడా సపోర్ట్ చేస్తూ, సార్ మీరు హిందుత్వం గురించి మీరు సనాతన ధర్మం గురించి చెప్తున్నారు కదా, మీకు ఇంత తెలుసుంది కదా, మీకు భగవద్గీత మీద కానీ లేకపోతే వాటి మీద చాలా అవగాహన ఉంది కదా, మీరు చెప్పండి అని సపోర్ట్ చేసే యువత చాలామంది ఉన్నారు. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఇప్పుడు యువతని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నములు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతున్నాయి. ఓకే, ఎందుకు జరుగుతున్నాయి అంటే నంబర్ వాళ్ళే. మనం అంతా నెంబర్ గేమ్. ఈ నెంబర్ పెంచుకోవడానికి యూత్ని ఈజీగా మార్చచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ తర్కించే దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళ క్వశ్చన్ వేయడమే. ఎవరినైనా ఏదైనా బ్రేక్ చేయాలంటే క్రియేట్ డౌట్ ఇన్ దేర్ మైండ్. జస్ట్ క్రియేట్ డౌట్. ఓకే, ఎందుకు మనకి వైట్ రైసా బ్రౌన్ రైసా, చాలు వైట్ రైస్ తింటే పొట్టొచ్చేస్తుందంట, అంతే డౌట్ వచ్చేస్తుంది. బ్రౌన్ రైస్ తింటే ఎంత తినాలి, ఏం తినాలి, ఒక్క డౌట్ అంతే. డౌట్ కెన్ కాజ్ ఎనీథింగ్. అది క్రియేట్ చేస్తున్నారు. మీ ఇన్ని రోజులు మీ నాన్న ఇట్లా చేసిండు, ఏముంది భక్తిలో ఏముంది, ఎంజాయ్ చేయాలి లైఫ్ అన్నాడంటే కరెక్టే కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ సీయింగ్ ద బిగ్గర్ పిక్చర్. ఒక అతను వచ్చి ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయి 10 ఏళ్ళు ఆగితే నీకు 2 కోట్లు వస్తాయిరా, ఇప్పుడు 20 లక్షలు అంటే 20 ఏళ్ళు బతుకుతామో లేదో, ఇప్పుడు ఎంజాయ్ చేయరా అంటే ఇది ఈజీ అనిపిస్తుంది. అవును ఇప్పుడు ఉన్నదంతా ఎంజాయ్ చేసేద్దాం, 10 ఏళ్ళ తర్వాత ఎవరు చూస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే దే కెన్ నాట్ సీ దట్ బిగ్ పిక్చర్. అది మన యూత్ మీద కొందరిని డైవర్ట్ చేయడానికి జరుగుతున్న నెంబర్ 1. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎంజాయ్ చేయి అని ప్లెజర్స్కి అలవాటు చేస్తున్నారు. నెంబర్ 1 ఇప్పుడు యూత్ మీద జరుగుతున్న దాడి వాళ్ళని సెన్షువల్ ప్లెజర్స్ మీద పుష్ చేస్తున్నారు. అంటే మందు, సిగరెట్, డ్రగ్స్ ఈజీ అవైలబిలిటీ చేస్తారు. ఈజీ అవైలబిలిటీ అట్ ద ఏజ్ ఆఫ్ 9-10 స్టార్ట్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళకి బ్రెయిన్ పని చేయకుండా మానేస్తే వాళ్ళ బ్రెయిన్లో ఏదైనా పెట్టచ్చు మ్యాటర్. అది నెంబర్ 1. బ్రెయిన్ ఎప్పుడు పనిచేయదు, నమ్మకం లేనప్పుడు పనిచేయదు. నమ్మకం అంటే ఏంటి, దేవుడి మీదనే కాదు, నా తల్లిదండ్రుల మీద, నా కల్చర్ మీద నాకు నమ్మకం లేకపోతే అది ఏదైనా కానీ
నా తల్లిదండ్రులు చెప్పే మాట నాకు నచ్చక అమెరికా వాడు లేకపోతే ఆస్ట్రేలియా వాడు చెప్తే ఈ ప్యాంటు బాగుంటుంది అంటే నేను నమ్మగలుగుతున్నానంటే ఎంత మూర్ఖత్వంలో ఉన్నాం. అది దాడి నెంబర్ 1 జరుగుతుంది మన మీద. ముందు మన నమ్మకం, అది ఏమన్నా కానీ అది నమ్మకం కరెక్టా కాదా సెకండ్ మాట్లాడుకోవాలి. ఫస్ట్ నా తల్లిదండ్రులు చెప్పిన దాన్ని నేను ఒప్పుకోలేక వాడెవడో చెప్పింది నేను ఒప్పుకుంటున్నానే ఇస్ ద దాడి నెంబర్ 1 జరుగుతుంది. సెకండ్, మన యూత్లో అమ్మాయిల మీద జరిగే దాడి, అమ్మాయిల మీద జరిగే మానసిక దాడి అన్బిలీవబుల్. అంటే వాళ్ళని మన నుంచి దూరం చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన కల్చర్ని కాపాడుకోవడానికి మన యూత్ని, అబ్బాయిలు అమ్మాయిల్ని ఇలా డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మందులు సిగరెట్లు అలవాటు చేసి వీళ్ళకి ఫ్యామిలీ వద్దు, ఏమొద్దు, నువ్వు ఎంజాయ్ చేయి, ఫస్ట్ నువ్వు ఎంజాయ్ చేయ, ఈ ఎంజాయ్మెంట్ పేరుతో డైవర్ట్ చేస్తారు. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి క్రియేటింగ్ డౌట్ ఆన్ ఎవ్రీ అవర్ స్క్రిప్చర్. మనకంటూ పవిత్రమైనది అన్న దాని మీద ఖచ్చితంగా డౌట్ క్రియేట్ చేస్తారు. అవునా, ఇలా ఉందా, మన బుక్లో ఇలా రాసిందా, ఇలా చేసిందా, నీకెందుకు, మా బుక్లో ఏముంటే నువ్వెందుకు తలబెడుతున్నావు అని అడగలేకపోతున్నారు. నిజంగా అలా ప్రాబ్లం ఉంటే, ఓకే, సైన్స్లో అలా జరుగుతుంది. సైన్స్లో డిస్కోర్సెస్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, సిడి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆర్ సిఎంఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వేర్ సైన్స్ పీపుల్ విల్ సిట్ అండ్ డిస్కస్ అండ్ కమ్ అప్ విత్ సొల్యూషన్. సైన్స్లో ఈ డ్రగ్ ఇచ్చాం ఎన్ని రోజులు, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట, అరే రే అని ఎవరు మామూలు మనుషులు కొట్లాడుకోరు, డాక్టర్స్ కూర్చొని డిసైడ్ చేస్తారు. అలాగా మన బుక్కుల్లో ఏమైనా ఉంటే ఆ పండితులు, ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు డిసైడ్ చేసి లోక కళ్యాణం కోసం చేయాలి అనుకోవాలి. అందులో అందరిని ఇంక్లూడ్ చేయాలి, అందులో అన్ని కులాల వాళ్ళని కూర్చోబెట్టి, అన్ని మతాల వాళ్ళని కూర్చోబెట్టి చేయాలి. చేయనివ్వరు, దే పుష్ ఇట్. ఓకే, ఇదొకటి. థర్డ్ వచ్చేసి అంత బయటవంతా డబ్బు అంతా చాలా గొప్పది, ఓకే, ఆత్మసంతృప్తి ఫ్యామిలీ అనేది ఏం లేదు అనే ఫ్యామిలీ స్ట్రక్చర్ మీద దెబ్బ కొడతారు. ఓకే, ఇప్పుడు మన మీద చేస్తున్న, యూత్ మీద చేస్తున్న దాడిలో థర్డ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ని దెబ్బ కొట్టడం. ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్ని దెబ్బ కొట్టడం కోసమే లివిన్ అని, లేకపోతే డేటింగ్ అని, అలా ఇష్టం వచ్చినట్టుగా ముందు సుఖం ఎంజాయ్ చేయి, తర్వాత అనేది అది బాగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాం కదా బాగానే అనిపిస్తుంది, కానీ అప్పటికప్పుడు ప్లెజర్ బాగుంటుంది. తర్వాత వాళ్ళు అనుభవించే బాధ, సైకలాజికల్గా డిప్రెస్ అయిపోయి, వరి అయిపోయి, సూసైడల్స్ అయిపోయి అట్లా సైడ్కి చెప్పేస్తారు. 4వది కేర్ ఫ్రీ యాటిట్యూడ్. కేర్ ఫ్రీ యాటిట్యూడ్ అంటే ఒక ఎవరు ఫిల్మ్ డైరెక్టర్ ఎవరో కూర్చొని వదిలిపెట్టేయాలంతా, సొసైటీని వదిలిపెట్టాలి, నీకంటూ నువ్వు బతుకు, లవ్ యువర్ సెల్ఫ్ అని నేర్పించడం. ఇట్స్ ఇస్ రాంగ్. మన దాంట్లో పరోపకారం, డోంట్ లవ్ యువర్ సెల్ఫ్, అందరినీ లవ్ చేయి, నీతో పాటుగా అందరినీ లవ్ చేయి. లవ్ యువర్ సెల్ఫ్ అని స్టార్టింగ్లో బాగా అనిపిస్తుంది, తర్వాత నార్సిస్టిక్ అయిపోతారు, అబ్సెస్ అయిపోతారు. అందుకని ఇనీషియల్గా 5 వచ్చేసి ప్రోడక్ట్, అంటే ప్రోడక్ట్గా మార్చేస్తారు మనని ప్రోడక్ట్గా మార్చుకుని, మన యూత్ని ప్రోడక్ట్ చేసుకుని వాళ్ళ సామాన్లు అమ్ముకుంటారు. ఆశ్చర్యం వేస్తుంది నాకు ఒకసారి, ఒక టీషర్ట్ కంపెనీ, సేమ్ టీషర్ట్ సేమ్ కంపెనీ, ఓకే, వేరే కంట్రీలో మంచి క్వాలిటీ, అదే మన దేశానికి వస్తున్నప్పుడు చీప్ క్వాలిటీ. ఎందుకంటే ఇండియాకి చాలే అన్నట్టు, సేమ్ బ్రాండ్. అంటే మనకు అంత వచ్చేస్తారు అనమాట. ఏం కాదు ఇక్కడ, మరి ఇక్కడ వద్దుగా, మార్కెట్ వద్దుగా, ఇక్కడే మార్కెట్ చేసుకోవాలి. సో మనని ప్రోడక్ట్ చేసేసారు, వెరీ వెరీ డేంజరస్. కరెక్ట్. ఓకే, అండ్ 6th వచ్చేసి మన ఎడ్యుకేషన్ని దెబ్బకొట్టారు. మనకున్న ఎడ్యుకేషన్ ఏదైనా కానీ, మన ఎడ్యుకేషన్ మా ఇష్టం వచ్చినట్టు మా ఎడ్యుకేషన్ మేము చేస్తాం, ఓకే అనేది తీసేసి ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాళ్ళదే కరెక్ట్, వాళ్ళు చెప్పిందే సైంటిఫిక్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చేశారు. సూర్య సిద్ధాంతాలు, ఒక్కొక్క కిరణానికి పేర్లు పెట్టారు మనోళ్ళు. అంటే ఎంత స్టడీ చేసుంటే ఒక్కొక్క కిరణానికి దాని మెజర్మెంట్, దాని షేప్, స్ట్రక్చర్ ఇంత చెప్పగలిగారు అంటే ఖచ్చితంగా దాని పారాఫెర్నేలియా ఉండుంటుంది కదా, దానికంటూ ఒక సిస్టమ్ ఉండుంటుంది కదా. ఆ మాట రాగానే అక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు, మనకు ఆ తప్పులే పెద్దవి చేసి చూపిస్తారు. ఓకే, ఎవరి దాంట్లో తప్పులు లేవు ఫర్ ఎగ్జాంపుల్ అంటే గందరగోళం అయిపోతారు, అది ఒప్పుకొని ఇవ్వరు.
సో అది వెరీ వెరీ డేంజరస్. సో 1998 కరెక్ట్ ఉన్నా 2 తప్పులనే ఎక్కువగా భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది. చూపిస్తారు, నిజంగా అలా చూపిస్తారు. అండ్ తప్పున్న వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని హైలైట్ చేస్తూ తప్పు చేయకుండా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, కాపాడుతున్న వాళ్ళు, అందరినీ ఈక్వల్ అని చేసేవాళ్ళు మాట్లాడినవారు. ఓకే, మాట్లాడినవారు, అసలు బయటకు రానివారు. అండ్ ఇలా జరుగుతున్నప్పుడు దాడి, ఇన్ని రకాలుగా దాడి జరుగుతున్నప్పుడు మన యూత్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆబ్వియస్లీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే, ఇప్పుడు ఒక 2 generations బ్యాక్ వెళ్తే నువ్వు కంపల్సరీగా గుడికి వెళ్ళురా అని చెప్పేవాళ్ళు లేకుండా, ఇప్పుడు పేరెంట్స్కే వాళ్ళకే తెలియదు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయనో, లేకపోతే ఎన్ని పేజీలు ఉన్నాయనో, లేకపోతే ఎంత ఉందనో తెలియదు. మనకి ఏమి ఆథెంటిక్ బుక్సో తెలియవు, మనకి ఏది కరెక్టో తెలియకుండా మొత్తం మార్చి ఇప్పుడు సడన్గా వచ్చి నువ్వు చెప్పు చూద్దాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 years మ్యాథ్స్ని బ్యాన్ చేద్దాం ఇండియాలో. 300 years తర్వాత మ్యాథ్స్ యొక్క గొప్పతనం గురించి మాట్లాడదాం. నాట్ పాసిబుల్. అలా జరిగింది మన మీద. ఒక 1000 years, ఒక 500 years సంస్కృతాన్ని కానీ మన వాటిని కానీ జరిపేశారు. ఇప్పుడు దానిలో గొప్పతనం చెప్పు, ఏముంది దాంట్లో, ఎలా పాసిబుల్? ఇప్పుడు విమానాలు మనమే ఎప్పుడో విమానము అని రాసుకున్నాము అన్నాం అనుకో, ఇప్పుడు ప్రూవ్ చేయి, మరి నువ్వు విమానం ఎగిరించు అన్నాడు అనుకో, ఎగిరించు అన్నాడు అనుకో, నేను ఎగిరిస్తాను, నా ఉన్న స్క్రిప్చర్స్ అన్నీ తీసుకొచ్చి నాకు పెట్టు. వాటినేమో కాల్ చేశారు, వాటినేమో ధ్వంసం చేసేశారు, కానీ ఇప్పుడు చేసి చూపించు అంటే న్యాయం కాదు కదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన మీద జరుగుతున్న దాడి అక్కడే స్టార్ట్ అవుతుంది. అండ్ మన లోపల ఉన్న వేరియేషన్స్ని డివైడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు డివైడ్ చేసి చూపిస్తున్నా అంటే వాడు తప్పు. అవి డివైడ్ అయినా మేము చేసుకుంటాం. నువ్వు వేరే పేరు చెప్పుకుని ఇక్కడికి వచ్చి డివైడ్ చేయకూడదు. అది వెరీ ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఫండింగ్ జరుగుతూ చేస్తున్నవి విచ్ ఈస్ రాంగ్. అట్ ద సేమ్ టైం నేను అంటుంది మనుషులలో కాదు, ఇది కొంతమంది వాళ్ళ పొలిటికల్ ఎజెండా కోసం చేస్తున్నారు చూసారా, అది రాంగ్. మనుషుల్లో నేను చెప్పాక ద లో గ్రేడ్, వెరీ ఏమీ తెలియని వాడు, నార్మల్ వాడు రోజు బ్రతుకు వాడు చేసుకునేవాడు, వాళ్ళకి ఇవి నూరిపోస్తున్నారు. వాళ్ళు ఇంట్లో గొడవ పడుతున్నారు, ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ అక్కడికి వస్తుంది. విచ్ ఇస్ సో సాడ్ అండ్ బ్యాడ్. యూత్ని మనం ఎంత త్వరగా కాపాడుకోగలిగితే అంత మంచిది. ఇప్పుడు నిజంగా చాలా గొప్ప వర్క్ నడుస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా తీసుకెళ్ళి మన లోపల ఉండే తప్పులు ఏదైనా ఉంటే, లేకపోతే మిస్టేక్స్ ఏమైనా జరుగుతుంటే, ఇందులో బికాజ్ నమ్మకం అనే ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి ఇలా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మిస్టేక్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుని మనకంటూ ఒక పద్ధతి ఏర్పరచుకుని దాని ప్రకారం ఎంత కాదనుకున్నా, కొంతమందికి చదవడం ఇష్టం ఉండదు, వర్క్ చేయడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి వర్క్ చేయడం ఇష్టం ఉండదు, చదవడం ఇష్టం ఉంటుంది. అలాగా డిఫరెంట్ మనుషుల మనస్తత్వాల్ని బట్టి రకరకాలుగా మనమే పోస్టులు తయారు చేసుకుని ఒక సిస్టమ్ తయారు చేసి అందరిని ఇంక్లూజివ్ చేసి ఎవ్వరికి ఆ ఫీలింగ్ రాకూడదు. నా ఉద్దేశంలో ఎవ్వరికి కూడా మమ్మల్ని తోసేశారు, మమ్మల్ని వెలివేశారనో, లేకపోతే మమ్మల్ని ఇట్లా చూశారు అనే ఫీలింగ్ ఇప్పటికైనా మనందరము కలిసి తుడిచేయకపోతే ముందుకు వెళ్ళలేము. వాళ్ళు కూడా ఆలోచించాలి, బికాజ్ అది నీ ఇల్లే, నీ ఇంట్లో నుంచి నువ్వు కూడా దోసేస్తా అంటే నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అది మనం ఏం చేయాలంటే అందరం సమగ్రంగా, అందరం ఆలోచించగలిగే వాళ్ళందరూ టుగెదర్ రావాలి. అందరూ వచ్చి మనం ఎలాగ గ్రూప్గా వీ కెన్ ఫార్మాట్ టుగెదర్, గో అహెడ్ ఇన్ లైఫ్ అండ్ మన దేశాన్ని, ఇండియాని చాలా గొప్ప స్థితికి తీసుకురావాలి. దాంట్లో అందరము పాల్పంచుకోవాలి. నేను గొప్ప, నేను తక్కువ, నేను ఎక్కువ ఉండకూడదు మనలో మనకి అన్నది చాలా ఇంపార్టెంట్. దీన్ని దెబ్బగొట్టే వాళ్ళు క్రియేట్ చేసేదే ఫస్ట్ డౌట్, అనుమానం తయారు చేస్తారు. నీకు వీడెవడరా మనకు చెప్పడానికి, నువ్వెవడివిరా అని స్టార్ట్ చేశారంటే నిజంగా మనకు డౌట్ వస్తుంది, ఎవరు ఏంటిది. బికాజ్ నేను సైన్స్, స్పిరిచువాలిటీని బాగా రోజు అధ్యయనం చేస్తాను కాబట్టి నాకు తెలుసు దట్ ఇందులో కూడా ఉన్నాయి. వీడు ఎందుకు ఇది హైలైట్ చేస్తున్నాడు, పర్సనల్ ఎజెండా, అమ్మ వీళ్ళు దీనికోసం ఎజెండా. నేను అందుకే బ్యాలెన్స్ తెచ్చుకుని రెండింటినీ ఫాలో అవుతూ, రెండింటినీ మంచి మార్గంలో తీసుకెళ్తూ, అందరికి ఉపయోగపడేటట్టు, ప్లస్ యూత్ని ఎంకరేజ్ చేస్తూ, యూత్ అందరికీ ఏదో ఒక రకంగా మీరు భగవద్గీత క్లాసులు వినండి, మీకు చదవడం రాకపోతే వినండి, వినడం రాకపోతే అట్లీస్ట్ ఒక్కొక్క వర్డ్ నేర్చుకోండి, తప్పు లేదు. మీకు ఎంత యూజ్ అవుతుందో అంత యూజ్ అవుతుంది. మానసికంగా ధైర్యంగా ఉంటారు, శారీరకంగా గట్టిగా ఉంటారు. ఎవ్రీ మెథడ్లో రామాయణం చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి. ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఓకే గూగుల్ అని కొట్టి భగవద్గీత అంటే వస్తాయి. నీకు ఇప్పుడు నేర్పించట్లేదు, ఒకప్పుడు నేర్పించేవారు, ఇప్పుడు నేర్పించట్లేనే పాయింటే లేదు.
ఇప్పుడు క్వశ్చన్ లేదు. ఇప్పుడు ఎవరైనా సరే నార్మల్గా నాకు వీడియోల ద్వారా వచ్చేస్తున్నాయి, అన్ని రకాలుగా వస్తున్నాయి. కాబట్టి మన ఎనర్జీని డైవర్ట్ కాకుండా అన్ని రకాల వాళ్ళు, అన్ని లెవెల్స్లో ఉన్నవాళ్ళు, టీచర్స్ లెవెల్లో టీచర్స్ కానీ, స్టూడెంట్స్ లెవెల్లో స్టూడెంట్స్ అసోసియేషన్స్ కానీ, లేకపోతే పొలిటికల్గా కానీ, అన్ని సంఘాలు కానీ, అన్ని రకాల కుల సంఘాలు అందరూ కూర్చుని ఓకే ఫైట్ ఈస్ దేర్. మనం దీని నుంచి బెస్ట్ ఏం తీసుకురావాలి, మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మనం చేయి దాటి వెళ్ళిపోకుండా ఏం చెయ్యాలి, ఎలా బెస్ట్గా చేయొచ్చు అన్నది మనం వీ షుడ్ ఆల్వేస్ థింక్. ఐ డోంట్ నో నాకు చెప్పగలిగే స్థితి ఉందో లేదో కానీ, బట్ నా మాటగా ఒక్కటి ఎవరైనా వినగలిగితే దట్ ఎవరో మన మధ్యలో చిచ్చులు పెడితే మనం ఇరుక్కోకూడదు. ఎవరో గొడవ పెడితే అండ్ జరగలేదా, తప్పులు జరిగాయా అని లెక్క వేసుకుంటూ కూర్చుంటే కొన్నేళ్ల తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తారు, కొన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు ఇలా గొడవలతోనే అయిపోతుంది. మమ్మల్ని అన్యాయం చేశారంటే మమ్మల్ని అన్యాయం చేశారని అయిపోతుంది. మాకు తగిలిన దెబ్బ చాలా పెద్దది కదా, దానికోసం ఇప్పుడు ఆ పుండుని రేపు కొట్టుకోకుండా అదే పనిగా దాన్నే దెబ్బ మీద దెబ్బ కొట్టుకుంటుంటే మనకే ఇబ్బంది. సో ఇది తెలుసుకుని తొందరగా బయటపడాలి. అండ్ ఎవరైతే ఇలాంటి వాటిని ప్రేరేపిస్తున్న శక్తులు ఉంటాయో వాళ్ళని ఖచ్చితంగా ఎదుర్కోవాలి, వాళ్ళు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా అర్థమవుతుందో, ఎలా రీచ్ అవుతుందో తెలియదు కానీ హోప్ దిస్ హెల్ప్స్. దేశంలో ఏ టెంపుల్కైనా ఆడమ్మగానే భేదం లేకుండా వెళ్ళొచ్చు. అనేక సంవత్సరాలుగా జరుగుతున్న చర్చే. శబరిమలకు మాత్రమే ఎందుకు మహిళలను అలో చేయరు? అది ఎంత సిలియస్ట్ క్వశ్చన్ తెలుసా అది. ఒక అతను నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నాను అన్నాడు అనుకోండి, తిను నోట్లో కుక్కుతామా? కుక్కం కదా. అలాగా ఆయన నైష్టిక బ్రహ్మచర్యము అని, నేను బ్రహ్మచర్యంతో ఉన్నాను అని మా దేవుడు కూర్చునుంటే నేను కావాలని వెళ్తాను అంటే అది అక్కడే వివక్ష. నాకు నువ్వు తినకపోతే నా చేత్తో తిండి తినవా, వివక్ష అన్నామంటే అర్థం ఉందా? ఎంత తప్పు. అలాగే ఒక ఏరియాలో ఒక టైంలో నేను ఆ బ్రహ్మచర్య దీక్షలో కూర్చున్నాను అని ఒక పట్టబంధము కట్టుకుని ఒక నిష్టలో కూర్చునుంటే అలాంటి దేవుణ్ణి మనం కాపాడుకోవాల్సిన పోయి నేను అక్కడికే వెళ్తా కావాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్, నేను ఉపవాసం ఉన్నా ఈరోజు, కావాలి నువ్వు తినాలి, నా చేత్తో పెడితే తినవా, నువ్వు నన్ను తప్పుగా చూస్తున్నావా అంటే అర్థం లేదు. ఓకే. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే భగవంతుడు అక్కడ మనకి భూతనాథ ఉపాఖ్యానంలో క్లియర్ నైష్టిక అయ్యప్పకి పెళ్లి కూడా అయింది. పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళొచ్చు. ఆర్యంకా ఉంది, అర్చన్ కోవిల్ ఉంది, మన కింద వేరియస్ టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా ఏ గుడికి వెళ్ళొద్దని చెప్పలేదా? ఇక్కడెక్కడ అయ్యప్ప స్వామి గుళ్ళు చూడండి వెళ్ళి 90% మోర్ దాన్ 50% లేడీస్ హాయిగా వెళ్ళి దండం పెట్టుకుంటాం. ఇదే చెప్తున్నాక మనలో మనకి డౌట్ క్రియేట్ చేసేది, ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? వెళ్ళనివ్వట్లేదు కాదు, అక్కడ మా దేవుడు నైష్టిక బ్రహ్మచర్యంతో కూర్చునున్నాడు. ఎంటైర్ అయ్యప్ప దీక్ష ఈజ్ ఆన్ బ్రహ్మచర్యము. ఓకే ఓకే. అంటే మీ దేవుడు అమ్మాయిలు వెళ్తే చెలించిపోతాడా? ఆయన చెలిస్తాడా లేదా పాయింట్ కాదు. ఇప్పుడు నేను నోట్లో పెడితే నువ్వు నమిలి మింగుతావా లేదా చూస్తాను కాదు పాయింట్. నేను పెట్టకూడదు, మై సెన్స్ అది. కరెక్ట్. నేను ఉపవాసం చేస్తున్నాను అంటే నువ్వు ఉపవాసం ఎట్లా చేస్తావు, నేను కుక్కుతా నోట్లో అంటే రాంగ్ అది. అలాగా నాకంటూ ఒక భగవంతుడుండి ఆ భగవంతుడు నైష్టిక బ్రహ్మచర్యంతో నిరంతరం అలా పట్టబంధము కట్టుకున్న ఒక పొజిషన్లో ఉన్నాడు అంటే అక్కడికే పంపిస్తా, అక్కడికే వెళ్ళనిస్తా, అక్కడికి వెళ్ళి చూపిస్తా అంటే నువ్వు వాంటెడ్లీ యూఆర్ డూయింగ్ ఇట్. అది అక్కడ వివక్ష అన్నంటే రాంగ్. ఎంతోమంది పర్సనల్ ఎజెండా, ఎంతోమంది పిల్లలు వెళ్తున్నారు, అమ్మాయిలు చాలామంది, పెద్దవాళ్ళు అబౌవ్ 60 వెళ్తున్నారు. ఒక రూల్ ఉంది, ఆ రూల్ని బ్రేక్ చేయడానికే ప్రయత్నము చేస్తారు ఎప్పుడు కూడా అంతే. కొంతమంది ఈ టైంలో నువ్వు ఇలాంటి పని చేయకూడదు అని చెప్తే నేను అదే చేస్తాను, అప్పుడే నాకు పర్మిషన్ ఇవ్వు అంటే రాంగ్, మూర్ఖత్వం అవుతుంది. అబ్సల్యూట్లీ. అందుకే ఇది బికాజ్ ఇట్స్ ఇన్ కోర్ట్స్ పర్వ్యూ కానీ మనం అట్లాంటి వాటిలో, బట్ బేసిక్ థాట్ ఎందుకు చేయాలా పని అని ఒక్కసారి ఆలోచిస్తే అయ్యప్ప అట్లా చూస్తాడా ఇలా చూస్తాడా, రాంగ్ అండి, ఇది రాంగ్. ఎందుకు ఆయన ఒక పవిత్రమైన ఒక సిచ్యువేషన్లో మనం పెట్టుకుని పూజ చేస్తున్నాం. ఒకసారి వెళ్ళి చూస్తే జ్యోతి టైంలో ఇన్ని మిలియన్ పీపుల్ ఓకే బ్రహ్మచర్యంతో 40 రోజులు బ్రహ్మచర్యంతో ఉన్నారు. ఇప్పుడు నో ఫ్యాప్ అని నేర్పిస్తే, లేకపోతే 1 year కనుక అట్లా ఉంటే చాలా బాగుంది నేర్పిస్తే వెస్టర్న్ నుంచి వస్తే ఎంత గ్రేటరా అంటారు.
నో షేవ్ నవంబర్ అని వాళ్ళు చేస్తే ఎంత గొప్పది అంటారు. ఇప్పుడు మేము దీక్షలో ఇలా గడ్డం పెంచుకుంటే ఏదో ఇట్లా తయారైపోయినావు ఏంటరా అంటారు. సో వెరీ వెరీ రాంగ్. ఒక పబ్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ పెడితే డ్రెస్ కోడ్ అని వెళ్తారు. అదే మన దీక్షలో బ్లాక్ డ్రెస్ వేస్తే నల్ల వస్త్రాలు వేస్తావేంటి అంటారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఎజెండా పుష్ చేస్తారు, విచ్ ఇస్ ఐ థింక్ వెరీ వెరీ రాంగ్. ఎన్ని రకాలుగా తీసుకున్నా ఒక కాంట్రవర్సీ కావాలి, దాంట్లో ఫైట్ చేసుకోవాలి అని ఉంటుంది, కానీ దీనిలో ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది నాకు ఉపయోగపడుతుంది అనేది ఉండదు. అదే కావాలి, అదే డిస్టర్బ్ చేయాలి, అలాగే మాట్లాడాలి అంటారు. మరి నేను 26 సంవత్సరాలుగా శబరిమల వెళ్తున్నా, నాకు ఎప్పుడు కూడా అలాగా ఎవ్వరూ అలా మాట్లాడినట్టు ఆర్ అమ్మాయిలు రానివ్వకుండా ఒకటి స్టార్ట్ చేద్దాం, అబ్బాయిలంతా గొప్పవాళ్ళు అని ఎక్కడా లేదు. ఎందుకో మరి అట్లా పుష్ చేస్తారు, ఐ జస్ట్ డోంట్ నో. అంతే, సంథింగ్ టు ప్రొవోక్, ఏదో ఒకటి పుష్ చేయాలి, ఏదో ఒకటి ప్రొవోక్ చేయాలి, ఏదో ఒకటి గొడవ పెట్టాలి అని ట్రై చేస్తారు. ఎలా పాసిబుల్ అవుతుంది? కొంతమంది గుట్కాలు తినే వాళ్ళు ఉంటారు, సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు, మందు తాగే వాళ్ళు ఉంటారు, డైలీ తాగే వాళ్ళు ఉంటారు. ఎంత గ్రేట్ అలా ఎలా, అదే అడుగుతున్నా, ఎలా పాసిబుల్ అవుతుంది? నాట్ ఓన్లీ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అయ్యప్ప, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నమ్మకం, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ టెంపుల్. ఒక టెంపుల్కి ఉండే శక్తి అలాంటిది. ఒక చోటకు వెళ్ళి కాణిపాకంలో నేను ఒట్టేస్తే వాడిని అసలు చేసి తీరుతాడు. అదే కదా, ఎట్లా అసలు అట్లా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నమ్మకం. మనకు నిజంగా నమ్మకం ఉంటే, నిజంగా భగవత్ సాక్షాత్కారం ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆ డైమెన్షన్ ఆలోచించకుండా దానిలోంచి అక్కడ హుండీ సైజ్ ఇంత ఉంది, హుండీ సైజ్ తగ్గించాలి, లేకపోతే అక్కడ ఏమేమో చెప్తారు. అది ఎవరు చేయాలి? పోనీ హుండీ గురించో లైన్ గురించి ఎవరు చేయాలి? అక్కడ ఉన్న గవర్నమెంటో, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ, అక్కడ ఉన్న వ్యవస్థ చేసుకోవాలి. ఆ వ్యవస్థని బెటర్ చేసుకుందాం. వ్యవస్థని బెటర్ చేయడం ఒక పద్ధతి, కానీ ఏవైతే మీ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ తప్పు. పాలు పోస్తారా? తప్పు. మజ్జిగ పోస్తారా? తప్పు. లేకపోతే కైట్లు ఎగరేస్తారా? తప్పు. ఎంత రాంగ్, ఎంత రాంగ్ ఇది. ఇదే బాధ కలిగించే ఫ్యాక్టర్. ఇదే బాధ కలిగించే ఫ్యాక్టరు కొంతమంది గట్టిగా బయటకు తీసుకుని ఫైట్ చేస్తారు, మాలాంటి వాళ్ళు లోపల లోపల బాధపడి పూజ చేసుకుంటారు. దేవుడికి పాలు పోయొద్దు, అది పాలు పోస్తే వేస్ట్ అవుతాయి, చాలామంది దాహం తీరుస్తుంది కదా పాలు అన్న వాళ్ళ అభిమాన నాయకుడు రాగానే పాలాభిషేకాలు చేస్తారు. అదే అన్నారు. అండ్ ఇది ఎలా అవుతుందంటే అందరూ కూడా కాదు, అదేదో సినిమాలో చూస్తారు, అది కరెక్ట్ అనుకుంటారు. అది ఒకటి కాదు, రకరకాలుగా జరుగుతున్న దాడి. ఆ రకరకాల పేర్లు చెప్పి మన ఇప్పుడు బికాజ్ వి సే ధర్మం ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్, అందరూ ఒకటే, అందరూ ధర్మమే, సర్వే జన సుఖినో భవంతు అంటాం కాబట్టి మన మీద పుష్ చేస్తారు. వింటాం కాబట్టి. అండ్ మన నిజం కూడా అది. మా దేవుడు ఎక్కడనో వచ్చేస్తాడు. చిన్న పసుపు పెడితే అందులో ఉంటాడు. నా నమ్మకం వచ్చేస్తాడు పసుపులోకి. నువ్వు అంత స్ట్రాంగ్గా దేవుడు ఉన్నాడు అంటే ఎక్కడి నుంచైనా వస్తాడు నా దేవుడు అని నాకు స్ట్రాంగ్ నమ్మకం. అది వెరీ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోలేరు, ఇది ఎక్కదు తొందరగా. అరే దేవుడు అట్లా ఎట్లా, నువ్వు దేవుడిని ఒక విగ్రహంలో తీసుకొచ్చేస్తావా? నా నమ్మకం కెన్ గెట్ హిమ్ ఇంటూ స్తంభం. వాట్ విగ్రహంలో షేప్ అన్నా ఉంది, స్తంభంకి షేప్ కూడా లేదు. సో వస్తుంది. ఆ నమ్మకాన్ని నర్చర్ చేయడమే, ఆ నమ్మకాన్ని తెలుసుకోవడానికే మనకి యోగ సూత్రాలు, ప్రాక్టీసెస్, యోగాస్, హఠయోగాస్, ఇన్ని రకాలుగా వాటిని వదలలేదు ఊరికే. మీరు అంటున్నా నేను ఓన్లీ నమ్మకము అబ్స్ట్రాక్ట్ కాదు, దానికి నిరంతరం ప్రయత్నాలు జరిగాయి. భగవంతుడిని తెలుసుకోవడానికి మనకి ఎన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయి తెలుసా? పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి తెలుసా? ఎన్ని రకాల మెథడాలజీస్, తాంత్రిక మెథడాలజీస్ తెలుసా? అన్ని ప్రయత్నం చేశారు, వదలలే ఊరికే. నువ్వు నమ్మే అంటే నమ్మేలే. నమ్మకానికి కూడా ఓకే, దీనికి ఒక సిస్టము, ఒక గుడి, ఆ గుడికి కరెక్ట్గా ఆపోజిట్లో వాహనము, అంత టెక్నాలజీ పెట్టారు. నేను అవన్నీ నమ్మను, అవన్నీ నేను చూడను, నాకు ఓన్లీ ఇది ఒక్కటే కనిపిస్తుంది అంటే యు ఆర్ ఫూలిష్. కరెక్ట్, అబ్సల్యూట్ ఫూలిష్ అది. సో అందుకని ఇది డిబేట్ లాగా తీసుకోకుండా నేను చెప్పే పాయింట్ లాగా ఆలోచించి, ఎవరు దీని నుంచి దీనికి మారద్దు, దీని నుంచి దీనికి మారద్దు, ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. దట్ ఓకే, అందులో కూడా దేర్ మైట్ బి ఎ పాయింట్ అని వదిలేస్తే అయిపోయా. లేదు మాదే కరెక్ట్ పాయింట్ అని అంటే గొడవ. అది ఎప్పుడైనా డిస్కషన్స్ వల్ల మంచి పాయింట్స్ తెలుస్తాయి, డిబేట్ వల్ల ఏది తెలియదు. డిబేట్ అబ్సల్యూట్లీ. మేమైతే ఎవరైనా ఆర్గ్యూ చేస్తే, ఇప్పుడు ఏమైనా కమెంట్లలో చేస్తే నువ్వే కరెక్ట్ అనేస్తా. ఎందుకంటే ఆర్గ్యూ చేసేవాడు వినడు, నాది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే పనిలో ఉంటాడు. నిజంగా తెలుసుకోవాలి అనుకునేవాడు వేరేగా అడుగుతాడు. ఆర్గ్యూ చేసి నా పాయింట్ కరెక్టా అని చెప్పించేవాడు ఎప్పుడు వాడు కరెక్ట్ అని దిగుతాడు.
ఇంకా అలాంటి వాడితో ఆర్గ్యూ చేసి వేస్ట్. నాది కరెక్ట్ నువ్వు తప్పు అని ప్రూవ్ చేయాలనుకునేవాడు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సైంటిఫిక్. సైంటిఫిక్లో హైపోథసిస్, నువ్వు దాన్ని ప్రయత్నం చేస్తూ ఉండాలి. నీకు అనిపిస్తే ఇంకా దాంట్లో ఉంది అనిపిస్తే. ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు మార్స్కి రాకెట్లను పంపిస్తున్నాం, ఏముందో ఎక్కడ ఎవరికి తెలుసు మార్స్ ఉందో లేదో, నేను వెళ్ళలే నాకు చూపించు అంటే ఎక్కడో చోట వచ్చి నమ్మకం, మా సైంటిస్టులు వెళ్ళారా మా వాళ్ళు వెళ్ళారా అంటే నేను ఎందుకు నమ్మాలి వాడిని అన్నానంటే దే ఇస్ నో ఎండ్ టు ఇట్. కరెక్ట్, దే ఇస్ నో ఎండ్ టు ఇట్. అసలు అది రాంగ్ డిస్కషన్ సైన్స్లో. అందుకే అంటున్నా, సైన్స్లో ఇక్కడి నుంచి మనం రాకెట్లు సూర్యుడికి ఆదిత్యయాన్ అని ఆదిత్య పంపించాం అనుకుందాం. నేను నమ్మను బాస్, నువ్వు రాకెట్ ఇక్కడి నుంచి పక్కింటికి తీసుకెళ్తున్నావు నాకేం తెలుసు అన్నానంటే దిస్ ఇస్ నో పాయింట్ ఎట్ ఆల్. అసలు అర్థం లేని డిస్కషన్స్ అంతా. సో అన్ని కోట్లు ఏంటి 750 కోట్లు పెట్టి ఓ రాకెట్ తీసుకెళ్ళి బే ఆఫ్ బెంగాల్ వేస్తావా, అది పేదలకు పంచేచ్చు కదా అంటే పాయింట్లెస్. అసలు అది పాయింట్లెస్. అందుకనే స్పిరిచువాలిటీలో ప్రయత్నం నిరంతరము యోగులు సాధకులు హిమాలయాల్లో కూర్చొని ప్రయత్నం చేసేది ఎట్లా ప్రూవ్ చేయాలి, దీని మెథడ్ ఎట్లా కనిపెట్టాలి అనే. భగవంతుడు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈజీ, దొరుకుతుంది, దొరికిన ఎక్స్పీరియన్షియల్గా తెలుసుకోవాలి అనే. సో ఇది సైన్సా స్పిరిచువాలిటీ అని రాంగ్ కంక్లూజన్ తీసుకురావద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రెండు జరగాలి, రెండు ప్రోగ్రెషన్స్ అవ్వాలి. ఇక్కడ ఫిజికల్ మెటీరియలిస్టిక్ సుఖము స్పిరిచువల్ సుఖము రెండు అవసరం. అయ్యప్ప దీక్ష ఎందుకు ఈ పర్టికులర్ ఈ సీజన్లో ఉండడం కారణం ఏంటి? అన్ని రకాల ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనకి చన్నీటి స్నానం బాడీని ఓవర్ ఆయిలింగ్ చేస్తుంది, హెల్తీగా పెడుతుంది, యాక్టివ్ చేస్తుంది మైండ్. అండ్ ఈ టైంలోనే యాక్చువల్గా అయ్యప్ప స్వామి కూడా దీక్ష చేసి యాత్ర చేసిన టైం ఇది. ఓకే. సో అందుకని ఇరుముడి కట్టుకుని ఆ టైంలో వెళ్ళి రావడం. అయ్యప్ప నడిచాడు ఆ దారంతా, అయ్యప్ప నడిచాడని నమ్మకం ఉంది కాబట్టి మనం నడుస్తాం. అండ్ ఈ టైంలో చలికాలంలో ఎనర్జీస్ ఆర్ రైజింగ్ అప్వర్డ్స్. మనకి సాధనలు కానీ మార్నింగ్ లేచి భజనలు పూజలు ఇవన్నీ కూడా యువర్ ఎనర్జీని అలైన్ చేస్తాయి. ఈ ఎనర్జీ అలైన్ చేయాలి అనగానే ర్యాండమ్ అయిపోతుంది. ఎలా ఎనర్జీ అలైన్ ఎట్లా తెలుస్తుంది నాకు అని. ఈ ఎనర్జీ అలైన్ తెలియాలి అంటే నువ్వు దాన్ని పూర్తిగా ఎంగల్ఫ్ చేసుకుని దాన్ని ఫాలో కాగలగాలి. ఏదో టైంపాస్కి చేసేసాము, టూరిజంకి వెళ్ళొచ్చేసాము, లేదా బాగుందంటున్నారు అందరు చేస్తున్నారు కాబట్టి చేసాము అన్నవాడికి ఎక్స్పీరియన్స్ రాదు. నిజంగా అయ్యప్ప శక్తిని తెలుసుకోవాలి అని మనస్ఫూర్తిగా దానిలో ఇంక్లైన్ చేస్తే అమేజింగ్ రెస్పాన్స్ వస్తాయి, అమేజింగ్ రెస్పాన్స్ వస్తాయి. అండ్ ఎంతోమంది వాళ్ళు ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అని ప్రూవ్ టెస్టిమోనియల్కి వాడికి అది బిగ్ ప్రాబ్లం అయి ఉంటేనే తెలుస్తుంది. ఇప్పుడు క్యాజువల్గా ఉందనుకో వాడికి తెలియదు పెద్దగా, ఏముంది కామన్ ఇది అవుతుంటాయని. కానీ బాధపడుతున్న వాడికి సొల్యూషన్ వస్తే వాడు విల్ నెవర్ లీవ్ అయ్యప్ప. ఓకే. అండ్ నిజంగా అలాంటి సొల్యూషన్ రావాలంటే మనస్ఫూర్తిగా దీక్ష చేయాలి. ఓకే. హాఫ్ హార్టెడ్గా చేస్తే కాదు, మనస్ఫూర్తిగా దీక్ష చేసినప్పుడు దే విల్ నో ద రిజల్ట్. పంబాలో మొక్కుకొనేది వదిలేస్తుంటారంట కదా చెడు వాటిని ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు. అది పంబాలో ఫేమస్ కాదు, బట్ ఈ మధ్య అలా చేస్తున్నారు. బట్ యాక్చువల్గా అయితే కాశీలోనో అట్లా వెళ్ళినప్పుడు వదులుతుంటారు. పంబాలో వదిలితే ఎనీ నదీ ప్రాంతం, ఓకే, ఒక చెడు అలవాటును వదిలి వెళ్ళాలి, ఎనీ నదీ ప్రాంతం. ఓకే. అండ్ ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ చేసేది కూడా ఎనీ స్పిరిచువల్ ప్రాసెస్ నీ మనసుని క్లియర్ చేసుకోవడానికి. ఓకే. మనసుని పట్టి వేధించే ఎన్నో రకాల రుగ్మతలు ఉంటాయి. ఒకటి సిగరెట్ అలవాటు ఉంటే, ఒకటి అమ్మాయి అనిపిస్తే, ఒకటి మందు అలవాటు ఉంటే, ఏదో రకంగా మనిషిని ఒక చెడు అలవాటు పట్టుకుంటుంది. అవును. ఆ పట్టుకున్న చెడు అలవాటుని వదలడం కోసమే ఇవన్నీ ప్రక్రియలు. ఓకే. కొండలు ఎక్కాలన్నా లేకపోతే దర్శనాలు చేసుకోవాలన్నా అన్ని దేవుళ్ళు కొండల మీద ఉంటారు చూసారా, నువ్వు వదిలి పైకి వెళ్ళాల్సిందే, నువ్వు కొండ ఎక్కాల్సిందే. నన్ను చూడాలంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా రావాలి. యూ కెనాట్ బై మిస్టేక్ గో. కొండ జారి కింద పడచ్చు బై మిస్టేక్, బట్ యూ కెనాట్ గో బై మిస్టేక్. యువర్ ఇంటెన్షన్ దట్ నేను ఎలివేట్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో పైకి వెళ్ళాలి. కరెక్ట్. అలా వెళ్ళినప్పుడే భగవంతుడు నిజంగా సాక్షాత్కరిస్తాడు. అండ్ అలా ఉంటుంది కాబట్టే ఎక్కడికైనా ఇలా గుడి దగ్గర కానీ నదీ ప్రాంతానికి కానీ వెళ్తే ఒకటి వదిలేయాలి. నాలోంచి చెడు తీసేస్తాను ఇంక ఈసారి నుంచి. అట్లా 25 years 25 వదిలేను. ఓకే. 25 ఇంకా కోపం తెచ్చుకోను, ఇంకా నేను ఈ రోజు నుంచి నేను ఇట్లా చెయ్యను. దీక్షలో ఉన్నప్పుడు ఓకే, కానీ తర్వాత ఫాలో కంటిన్యూ చేయడం చాలా కష్టమైన విషయం కదా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సత్యము నువ్వు ఎప్పుడైతే నీ వాక్కు మీద నిలబడతావో, ఇప్పుడు ఒక పొలిటీషియన్ వాగ్దానం చేశాడు నేను ఇది కట్టిస్తా, ఫాలో అయితే ఓట్లు వేస్తారా లేదా? వేస్తారు. ఎందుకు? మాట మీద నిలబడేవాడికి అన్ని రకాల గొప్ప వస్తువులు గొప్ప సిచ్యువేషన్స్ వస్తాయి. మాట అనేది అంత గొప్ప.
ఒకడు చెప్తే చేస్తాడు రా బాస్ వాడు అనే పేరు వచ్చిందంటే వాడికి మీరు జాబ్ ఇస్తారా లేదా అవును. కదా. అలా భగవంతుడి దగ్గర ఒక మాట ఇచ్చి ఆ మాటకి కట్టుబడి ఉన్నాడు. యూ ఇమాజిన్ ద ఎనార్మస్ పవర్. 5కి లేస్తాను అనుకుని లేచారంటే రోజు మీకు తెలియకుండానే మీలో శక్తి వచ్చేస్తుంది. నేను అనుకుంటే చేస్తా, నేను మాట ఇచ్చానంటే వాడు మాట ఇస్తే వాడు 1000 రూపాయలు ఏంటి చెక్ కంటే చాలా స్ట్రాంగ్ రా అని వచ్చేసిందంటే వాడికి లేని పవర్స్ వస్తాయి. అందుకే భగవంతుడి దగ్గర మాట ఇచ్చి దాని మీద నిలబడతాం. ఓకే, ఆటోమేటిక్గా మన లైఫ్ ఎలివేట్ అవుతుంది. ఒక అతను నాకు తెలిసి వాడు భార్యని టార్చర్ పెట్టేవాడు. ఓకే, అక్కడికి వెళ్ళి శబరిమలకి వెళ్ళి ఏడ్చుకుని మా ఆయమని బాగా కొడతా సార్, నాకు తెలియట్లేదు సార్, ఈ రోజు నుంచి నేను అయ్యప్ప ముందు వదిలేవా. ఇంట్లో వైఫ్ ఏడ్చిన రోజు, ఇంట్లో వైఫ్ లేడీస్ నీ వల్ల ఆడవాళ్ళు ఏడిస్తే నీ జీవితం అంచెట్లా నాశనం అయిపోతుంది. ఎప్పుడైనా అంత ఎదురు కడకంట కన్నీరు వచ్చిందంటే ఆ ఇంట సిరి నిలవదు అని ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ వల్ల ఒక లేడీ ఏడుస్తుందో, ఓకే, అకారణంగా నీ వల్ల లేడీ ఏడుస్తుందో, యు ఆర్ డన్ విత్ ఇట్. నీ లైఫ్ పడిపోతుంది. అందుకని ఆయన చెప్పాను చేయకు అంటే, ఆ రోజు అక్కడ ఏడ్చుకుని అయ్యే ముందు నేను ఇంకా నా భార్యని తిట్టను, నా భార్యని కొట్టను, నేను మారిపోతాను. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. ఓకే, సో పాయింట్ ఇస్ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్క చెడు అలవాటు వదిలిపెట్టారు, ఒక్క చెడు మైండ్లోంచి తీశారు. వస్తూ ఉంటాయి చెడు అలవాట్లు, ఏవేవో వస్తాయి, బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అట్లా వెళ్తున్నాము అంటే ఒక్కొక్క సంవత్సరం మనం బెటర్ అవుతూ పోవాలి. జెంటిల్మెన్ కూడా తయారవుతాడు అంతే, దానికోసమే వెళ్ళడం. నాకు లెగ్స్కి నాకు షూస్ కంఫర్టబుల్ అలవాటు. నేను వచ్చేసానంటే వదిలేసాను అంతే. నాకు బెడ్ మీద కంఫర్టబుల్ లైఫ్ అలవాటు. అయ్యప్ప కోసం వదిలేంటే వదిలేయాలి అంతే. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే చేస్తామో అది దట్ విల్ గివ్ అస్ స్ట్రెంగ్త్. మనం పర్సనల్గా క్లెన్స్ అవుతాం, అట్ ద సేమ్ టైం లైఫ్లో ఇంప్రూవ్ అవుతాం. మనకు తెలియకుండా ఇన్ని చేయగలనా నేను అని తెలుస్తుంది, ఇన్ని చేయగలనా నేను అని తెలుస్తుంది. ఓన్లీ వదలటమే కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టు 25 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ ఒక రెజల్యూషన్ తీసుకున్నా. అయ్యప్ప దగ్గరలో ఒక రెజల్యూషన్ దట్ నేను ఇచ్చేస్తాను, నేను ఈ సంవత్సరం ఇది చదువుతాను, ఈ సంవత్సరం దేవి భాగవతం చదువుతాను, ఈ సంవత్సరం నేను ఇలా చేస్తాను, ఈ సంవత్సరం 100 మందికి నేను భోజనాలు పెడతాను. ఇంటికి పిలిచి భోజనం అంటే ఏదో మిగిలిపోయిన అన్నం కాదు, వండి వాళ్ళ కోసమే స్పెసిఫిక్గా వండి భోజనం పెట్టాను. నాకు అనిపించింది యూ కెన్ డూ ఎనీథింగ్. ఎవరికి క్లెన్స్ అవుతున్నాను, డబ్బులు తీయని వాడు పిసినారు వాడు, అయ్యప్ప కోసం ఇంత డబ్బులు తీసి అయ్యప్పలో ఎవరన్నా కనిపిస్తే వాళ్ళకి ఇస్తాను. డూ సంథింగ్ నీ మనసులో అనిపించింది. అందుకోసం ఈ నదీ ప్రవాహంలో కానీ ఏదైనా వదిలే ఇష్టం అని పట్టి వేలాడుతున్నది. కొంతమందికి చాయ్ 4 o'clock టీ తాగకపోతే నాకు హెడేక్ వస్తుంది, వదిలేయి దేవుడి ముందు ఏం కాదు, 2 రోజులు తలనొప్పి వస్తుంది, 3 రోజులు వస్తుంది, 5వ రోజు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఓకే, ఏదైనా అలవాటే. సో అలాగ మన పట్టి పీడిస్తున్నది వదిలిపెట్టేయాలి అంటారు జనరల్. దాట్స్ ద రూల్. 20+ years నుంచి వెళ్తున్నారు కదా. బాబా వాయరా శబరిమల కింద ఒక ముస్లిం దర్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి వావర్ స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటుంటారు. మరి మీరు వెళ్తారా? దాని గురించి ఏం చెప్తారు? వెళ్తాం కదా, ఎందుకు వెళ్ళాం. దర్గాకి వెళ్ళిన రామ్ చరణ్ ని చాలా మంది తప్పుపట్టారు. ఒక దీక్షలో ఉండి దర్గాకి ఎలా వెళ్తాడు రామ్ చరణ్ అని. మరి శబరిమల కిందే ఒక దర్గా, అదే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. బొట్టు తుడిపేసి అక్కడికి వెళ్ళి మేము బొట్టు పెట్టుకుంటాం యాక్చువల్లీ. ఓకే, వావర్ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని వెళ్ళిపోతాం. రకరకాల వేషధారణలు కూడా ఏదో పేట తుల్లి ఆడతాము, వేషధారణ చేసుకుంటాము, పువ్వులు రంగులు పూసుకుంటాము. బొట్టు తుడిపేయాలి అంటేనే బాధ కదా. అక్కడ సంథింగ్ హెస్ హ్యాపెండ్. అది మొత్తం వీడియో కూడా నేను చూడలేదు క్లియర్గా ఏం జరిగిందో, బట్ సంథింగ్ హ్యాపెండ్. బొట్టు తుడిపేసుకుని అట్లా లేదు, అట్లా లేదు, ఎక్కడా లేదు. అక్కడ వావర్ దగ్గరికి వెళ్తాము, ప్రదక్షిణ చేస్తాము, తిరిగి మళ్ళీ వెళ్ళి కొంతమంది అయ్యప్ప స్వామి భక్తులు చెప్తున్నారు అది లేదు, కొత్తగా క్రియేట్ చేశారని చెప్పి. నేనేమంటా అంటే అయ్యప్ప స్వామికి సంబంధించింది ఏదైనా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. అయ్యప్ప స్వామిని మనం అంత మేము ఇన్వాల్వ్ చేసేసాం. సో అక్కడ ప్రదక్షిణాలు చేయొద్దు అంటే చేయము. మాట్లాడుకున్నట్టుగా మన ఇంట్లో ఎందుకు ఏమిటి అనే ప్రశ్న అడగకుండా మన పెద్దవాళ్ళు ఏది చెప్తే చేసాం సింపుల్ గా. ట్రూ, అది అందులో మనకి కాంట్రవర్సీ కనిపించినంతసేపు మనం దాన్ని, ఇప్పుడు అదే ఏరియాలో వేరే ప్రచారం జరుగుతుంది అనుకో, అది ఆయన దేవుడు కాదు దాన్ని వెంటనే రిజెక్ట్ చేస్తాం. డెఫినెట్లీ రిజెక్ట్ చేస్తాం. మాకు అయ్యప్ప ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కనెక్షన్స్. కరెక్ట్.
అంతే కదా, మెయిన్ పాయింట్ అది కదా. మెయిన్ పాయింట్ అయ్యప్పని తక్కువ చేసి చూపించండి, ఏది నథింగ్ ఇస్ మోర్ ఫర్ అస్. అయ్యప్పే మెయిన్. అక్కడికి వచ్చాక నువ్వు ఇంకోటి ఏదో దేవుడు గొప్పవాడు అంటే ఆహా నాకు అయ్యప్పే మెయిన్. సో దానికి రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయంటే వి రెస్పెక్ట్. ఓకే, బట్ అది దాటి నువ్వు బొట్టు చెడిపేసుకున్నావు లేకపోతే నువ్వు అవసరం లేదు. మారి మతం మారి అలా అలా కాదు. దిస్ ఈజ్ వన్, ఇది అవర్ సిస్టమ్, మన దీనికి తగ్గట్టుగా ఉండాలి. ఓకే, దర్గాకి వెళ్తే క్యాప్ పెట్టాలా? పెడుతున్నారు కొంతమంది. ఓకే, సో అదే ఆశ్చర్యం వేస్తుంది నాకు. అంటే నువ్వు నన్ను నమ్మినప్పుడు నేను నిన్ను ఎందుకు నమ్మకూడదు? ఇది ఫన్నీ థింగ్స్ ఎందుకు చేస్తారో, ఎందుకు అలా జరుగుతాయో వాళ్ళకి కూడా తెలియదేమో, నాకు తెలిసి వాళ్ళకు కూడా తెలియదు. మరి ఇట్ జస్ట్ హ్యాపెన్స్. సాధారణంగా సంవత్సరాల తరబడి హిమాలయాల్లో లేకపోతే మంచి మఠాలలో ధ్యానం చేసిన వాళ్ళు అఘోరాల్లాగా మారుతారు. కానీ మధ్య యూట్యూబ్లో ప్రత్యక్షం అవుతున్నారు. ఏం చెప్తారు ఈ యూట్యూబ్ అఘోరాల గురించి? అసలు నిజంగా అఘోరా అంటే ఏంటి? మీకు అఘోరాది నేను ఇప్పుడు యాక్చువల్లీ బుక్ రాస్తున్నా కూడా. అవునా? ఓకే. సో ఈ నాగబాబాలు కానీ అఘోరాలు కానీ వీళ్ళ పనే ధర్మరక్షణ. ఓకే ఓకే, సనాతన ధర్మం యొక్క పరిరక్షణ చేయడమే వీళ్ళ పని. ఓకే, స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు దే ఆర్ నాట్ అఫ్రేడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు శరీరాన్ని త్యజించిన వాళ్ళు. దే ఆర్ నాట్ అఫ్రేడ్ టు డూ ఎనీథింగ్. వాళ్ళకి అసలు ఇంకా శరీర భావన అంటూ ఉండదు. సో అండ్ వాళ్ళు నిరంతరము సాధనలో ఉంటారు. ఇప్పుడు కొంత ప్రేరేపణగా వస్తున్నారు ఫార్ ప్రొటెక్షన్. లేకపోతే ప్రతివాడు ఎవరు పడితే వాడు చెప్పేస్తున్నాడు, ఎవరు పడితే ఏదంటే అది అనేస్తున్నారు, మన ధర్మాన్ని అటు ఇటుగా చేసి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ అ టైమ్ నౌ ఇట్ హస్ కమ్. ఎప్పటి నుంచి వచ్చేవారు, ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి తెలుస్తోంది. ప్రభావం వల్ల తెలుస్తోంది బయటకి. అండ్ నేను చెప్పినట్టుగా అన్నిట్లో ఉంటారుగా కొంతమంది అటు మిస్యూజ్ చేసుకునే వాళ్ళు, పాపులారిటీ కావాలనుకునే వాళ్ళు. సో వాళ్ళకి శరీర భావన లేని వాళ్ళు, వాళ్ళకి ఆ చిన్న చిన్నవి వాళ్ళకి పడవు. నేను చూసాను ఒక స్వామీజీని డబ్బులు అని అడుగుతున్నాడు. డబ్బులు ఏం తీసుకుంటాడు అనిపిస్తాం కదా మనకు కూడా. డబ్బుల కోసం వచ్చాయంటాడు, టకటకటక పనిచేసాడు అక్కడ. బిస్కెట్ ప్యాకెట్లు కొని పిల్లలకి ఇక్కడ ఇచ్చేసేసి లాస్ట్ 1 రూపీ కూడా ఇట్లా ఇచ్చేసేసి వెళ్ళిపోయాడు పిల్లలకి. అక్కడ ఎవరో రోడ్ మీద ఉంటారు కదా వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్ కొని ఇచ్చేసాడు. మనం ఒక్క సైడ్ చూస్తే ఏమనిపిస్తుంది, సోషల్ మీడియాలో ఫస్ట్ మినిట్ చూస్తే అయ్యా డబ్బులు తీసుకున్నాడు ఏంటి, అసలు డబ్బులు తీసుకుంటారు అసలు అని. ఉన్నవాడిని తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లలకి వాళ్ళకి కొనిచ్చేసి మొత్తం లిటరల్లీ రూపాయి కూడా లేక 1 పైసా కూడా ఇట్లా లోపల పెట్టుకోకుండా ఇచ్చేసేసి వెళ్ళిపోయాడు హ్యాపీగా. సో ఆ హాఫ్ ఆఫ్ దాంతో. అండ్ కొంతమంది దీన్ని కూడా వాడుకునే వాళ్ళు, దీన్ని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు, దీన్ని రాంగ్గా మిస్యూజ్ చేసుకునే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అన్ని ఫీల్డ్స్లో ఉంటారు, ఇందులో అన్ని ఫీల్డ్స్లో. ఓకే, ఈ లేడీ అఘోరి అని చూసాం, మీరు కూడా చూసుండొచ్చు. చూశాను. సో ఏం చెప్తారు ఆ కేసు గురించి? తర్వాత కొన్ని రోజులకి అది లేడీ కాదు జెంట్స్ అని. నాకు అబ్సల్యూట్లీ నో ఐడియా. అంటే నేను ఇలాగే మీడియాలో చూడడం అదే అబ్సల్యూట్లీ నో ఐడియా. అంటే ఏదైనా ఇటువంటి అఘోరా లాంటివి కొత్తగా మార్కెట్లోకి రాగానే మీద పడిపోవడం, అది మీడియా కావచ్చు, జనాలు కావచ్చు. మా గుడికి రా అంటే మా గుడికి రా, మా ఇంటికి రా అంటే మా ఇంటికి రా, నీకు 1,00,000 ఇస్తాం, 50,000 ఇస్తాం. ఇది మన సెంటిమెంట్తో బిజినెస్. ఆ తర్వాత అది మంచి జరుగుతా చెడు జరుగుతా పక్కన పెడితే పూర్తిగా మన సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నట్టే కదా. జనాలకి ఏం చెప్తారు పర్టికులర్గా? అది దాన్ని కూడా వాడుకునేటట్టుంటే మీ మనస్తత్వానికి జోహార్లు. అంతే కదా. నీకు ఒక ఆమె వచ్చి ఇలా అనేస్తుంది, నీకు కోట్లు వచ్చేస్తాయంటే అందులో మీరు పిలిచి వస్తే వాళ్ళు కొన్నిసార్లు ప్రత్యక్షం అవుతారు. దే జస్ట్ కమ్. నేను ఐ హావ్ సీన్ అ స్వామీజీ హీ కెన్ ట్రాన్స్పోర్ట్. అంటే ఇట్లా చేయబట్టుకుని టక్ మన వేరే రూమ్కి తీసుకెళ్ళగలడు, మళ్ళీ టక్ మన ఈ రూమ్కి తీసుకెళ్ళగలడు. నేను ఐ స్పెండ్ ద డే విత్ దెమ్. ఓకే, హూ కెన్ డూ ఆల్ దిస్. ఓకే, జప్పని వెళ్ళిపోతారు, ట్రాన్స్పోర్ట్ అయిపోతారు. నేను ఐఎమ్ రైటింగ్ ఎ బుక్ అంటున్నాను, అందుకే చెప్తున్నా. జస్ట్ ఇట్లా మాయమైపోతారు వాళ్ళు ఉండి 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 వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి తీస్తారు తెలియదు, రుద్రాక్షలు తీస్తారు. రియల్గా ఉన్నారు, అయితే వాళ్ళు ప్రదర్శన చేయడానికి లేదు. అది దట్ ఈస్ నాట్ ఎ స్కిల్, దట్ ఈస్ దేర్ సిద్ధి, పవర్. అది పవర్, అది సిద్ధి జరుగుతుంది అంతే. కోసం చూపించేది కాదు కదా. చూపించడానికి అయితే అసలు చూపించారు వాళ్ళు అసలు చూపించు అని అడిగామనుకో కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే నువ్వు నన్ను లాగుతున్నావు అందులోకి, ఆ మాయలోకి అని. ఎందుకంటే జరుగుతూ ఉంటే సిద్ధి. ఇప్పుడు ఒక అబ్బాయి డాక్టర్ అవుదాం అనుకున్నాడు అనుకో, సెకండ్ ఇయర్లో ప్రిస్క్రిప్షన్ రాయడం, మందులు రాయడం నేర్పిస్తారు. నాకు వచ్చేసింది అంటే డాక్టర్ కాలే నువ్వు ఇంకా.
అలాగే నీకు నేను భగవంతుడు రీచ్ అవ్వాలి అని ఒక టాస్క్ పెట్టుకుని మధ్యలో ఏమైనా వచ్చాయనుకోండి, వచ్చినప్పుడు వాళ్ళు మిస్ అయిపోతే దెర్ ఇస్ నో పాయింట్. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి, మైండ్ని ఒక లిమిట్లో పెట్టుకోవడానికి ఎన్నో రకాల సాధనలు చేస్తారు. మైండ్ కంట్రోల్లోకి రాగానే, శరీరం కంట్రోల్లోకి రాగానే ఎన్నో రకాల సిద్ధులు పాసిబుల్. ఓకే, ఈ పాసిబుల్ అయిన వాటి దగ్గర ఉండిపోతే డౌన్ఫాల్. పాసిబుల్ అయిన దాన్ని దాటి వెళితే నీకు భగవత్ సాక్షాత్కారం. యా, సో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇంటికి పిలిపించేసి వాళ్ళతో ఏదో చేయించేసుకుని వాళ్ళని ఏదో మనం ఆకట్టుకుంటే ఏదో వస్తుందని చెప్పి వాళ్ళు దే విల్ కమ్ ఇఫ్ యువర్ టైమ్ హ్యాస్ అరైవ్డ్. వాళ్ళు వచ్చి ఆచరించిపోతారు. మనం పిలిపించుకొని వాళ్ళకి ఏదో పాద పూజ చేస్తే కాదు, వాళ్ళు అలా తగులుతారు అంతే. వాళ్ళు దే జస్ట్ కమ్. నేను పుస్తకం రాయాలనుకున్నప్పుడు ఎలా వచ్చారో తెలియదు బాబాలు. అసలు వాళ్ళు వచ్చినట్టు, వాళ్ళు నాకు చెప్తున్నట్టు జస్ట్ ఇట్ డిసపియర్స్. అండ్ అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంత ఇలా మిస్యూజ్ చేసుకునే బ్యాచ్ ఉంటారు. ఓకే, గాడ్ని డిఫైన్ చేయమంటే ఎలా డిఫైన్ చేయొచ్చు? గాడ్ని డిఫైన్ చేయకూడదు. ఎందుకంటే భగవంతుడు నీకు తెలియనిది. యూ విల్ జస్ట్ ఫీల్ ఇట్ ఇన్ ఎనీ ఫార్మాట్. ఓకే, నీకు ఒకసారి డెఫినేషన్కి అందాడంటే భగవంతుడు కాదు. భగవంతుడు కాదు. ఎందుకంటే నువ్వు పెట్టుకున్న ఈ పదాలతో నువ్వు భగవంతుని డిఫైన్ చెయ్యలేవు. కొన్ని ఉపమానాలు చెప్పచ్చు భగవంతుడు అంటే, ఆహా అద్భుతం, ఆహా అది ఇది అని చెప్పచ్చు ఉపమానాలు, కానీ భగవంతుడు డిఫైన్ చేయలేం. ఓకే, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిపొటెంట్ అండ్ ఒక కాలాతీతము, దర్ ఇస్ నో బౌండ్, టైం బౌండ్ లేని ఒక అద్భుతమైన దట్. ఎందుకంటే బ్రహ్మసూత్రాల్లో కూడా ఎలా భగవంతుడిని ఎట్లా డిఫైన్ చేయాలి అంటే, భగవంతుడు కానిది చెప్పగలను, భగవంతుడు చెప్పను. దట్స్ సో ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి. పవరా, శక్తా, భగవంతుడిని ఏమైనా రూపంలో చెప్పాలా? వాట్ యు కెనాట్ డిఫైన్ ఈస్ గాడ్. ఓకే, సాధారణంగా టెంపుల్స్ అంటే పూర్తిగా శాకాహారం అండ్ మద్యపానం లేని నిష్టగా ఉండే వాటిని మనం వింటుంటాం. మీరు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ఒక పాపులర్ ఆస్ట్రాలజర్ ఏమంటారంటే, కొన్ని గుళ్ళ పేరు చెప్పి మేము అక్కడ మందునే నైవేద్యంగా పెడతాం, మాంసాన్నే నైవేద్యంగా పెడతామని. నిజంగా హిందుత్వలో మాంసాన్ని, మందుని నైవేద్యంగా పెట్టే టెంపుల్స్ ఉన్నాయా? ఉంటే ఎందుకు అలా ఉన్నాయి? కొన్ని నాకు ఈ సబ్జెక్ట్ మీద తక్కువ అవగాహన. ఓకే, ఎందుకంటే నేను పర్సనల్గా అయితే అలాంటివి ఎప్పుడు చూడలేదు. ఓకే, అలా నైవేద్యం పెట్టేవి కానీ, మందు మాంసం చేసేవి కానీ నేను పర్సనల్గా చూడలేదు, లేదు కూడా. ఓకే ఓకే, కొంతమంది అలా ఉన్నాయి అని ఇప్పుడు చెప్తున్నారు. ఈవెన్ ఐ హ్యావ్ టు డూ రీసెర్చ్ ఆన్ ఇట్. ఇందులో వెరీ ఇంపార్టెంట్గా ఏదైనా వదిలిపెట్టడానికి పెట్టే సిస్టమ్స్ ఉంటాయి. అంటే నేను మందుని వదిలేస్తున్నా నీ దగ్గర, నేను మాంసం నీ దగ్గర వదిలేస్తున్నా, చెడును దూరం చేసే ఉండాలి కానీ అది యాక్చువల్ పర్పస్. ఓకే, బట్ సమ్హౌ అది కలిసిపోయింది. నేను చెప్పా కొంచెం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వస్తూ మనకి మిస్లీడ్ అయినట్టు. అలాగ మిస్లీడ్ అయిపోయింది బికాస్ ఆఫ్ సో మెనీ ఇన్వేజన్స్ మన మీద, సో మెనీ డైవర్షన్స్. నాకు ఈ సబ్జెక్ట్లో యాక్చువల్గా కూడా నేను కూడా దీని గురించి చదువుతున్నాను. ఎక్కడైనా అలా ఉందా? కొన్ని స్క్రిప్చర్స్లో ఇలా మాంసం తిన్నారని, మాంసం నైవేద్యం పెట్టారని అక్కడ కావాలి. కొన్ని ఉగ్ర స్వరూపాలకి ఒక బలిలాగా చేసేవారు. కొన్ని ఉగ్ర స్వరూపాలకి అవి వెరీ రేర్. అండ్ నార్మల్ సాత్విక భక్తి మార్గానికి అది కాదు. కొన్ని ఉగ్ర స్వరూపాలకి అట్ సర్టన్ ఎలివేషన్ ఆఫ్ యువర్ మైండ్ లెవెల్ దాన్ని ఒక ప్రయోగంగా వాడతారు. ఓకే, కానీ అది ఇప్పుడు ఇర్రెలవెంట్. బికాజ్ అంత సాధన చేసేవాళ్ళు లేరు, అంత సాధన చేసి అంత తపశ్శక్తి ఉన్నవాళ్ళు లేరు. ఇప్పుడు నిజంగా కూడా ఒకటి ఏదైనా భస్మాసురుడు అని మనం తీసుకున్నామంటే 17,000 సంవత్సరాలు సాధన చేశాడు అంటారు. 17,000 బతుకుతాం మనం, అసలు ఛాన్సే లేదు. సో ఇవన్నీ ఒకప్పుడు జరిగిపోయిన దాంట్లోంచి కొన్ని తీసుకుని మనకు నచ్చినట్టుగా దానిలో మిక్సర్ చేసుకుని అట్లాగా చేస్తారు. నేనంట 17,000 20,000 కాదు, మనం 100 ఏళ్ళు బతుకుతాం, అంతకుమించి బ్రతకం. మనం సాధన వల్ల చాలా చిన్నది. మనకు స్పృహ వచ్చి 25-30 ఇయర్స్కి రియలైజ్ అయ్యి, అయ్యో ఏదైనా చేసుకోవాలరా నా శరీరంతో, నేను
నా మనసుని ఏదైనా కంట్రోల్ చేసుకోవాలని తెలుసుకుని 40కి స్టార్ట్ చేసి 55 కల్లా ముసలోళ్ళం అయిపోయి ఏజ్ అయిపోయి బాడీ సహకరించక వేస్ట్ అయిపోయి. కరెక్ట్. సో అంత సాధన చేసి ఒక రేజ్ ఆఫ్ ఒక ఇప్పుడు మనకి అయాహాస్ కానీ లేకపోతే కొన్ని రకాల వీడ్స్ని వాడి ఓకే మైండ్ని ట్రాన్సెండ్ చేసేటట్టుగా కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే అది ఆ వీడ్ లాంటివి భాంగ్ లాంటివి తీసుకుని ఏదో ఆ మైండ్ని ట్రాన్సెండ్ చేయడానికి ఇప్పుడు మెడికల్ అయాహాస్కి వచ్చేసింది. అంటే మెడికల్లో కొన్ని హర్బ్స్ వాడి వాళ్ళ మైండ్ యొక్క ఫేజ్ని దాటి వెళ్ళొచ్చు అని. అది నాట్ అథెంటిక్ బట్ ట్రై చేస్తున్నారు. ఈ ఫేజ్ ఆఫ్ ఈ ప్లేన్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ థాట్ ఉంది. అలా ఒక పీక్లోకి వచ్చాక అమ్మవారి ఉగ్రస్వరూపం వస్తుంది ఆర్ ఆ దేవత యొక్క ఉగ్రస్వరూపం బయటకు వస్తుంది. అప్పుడు ఆ ఉగ్రస్వరూపాన్ని శాంతించడానికి నేను ఏదైనా చెయ్యాలి అనేటట్టుగా ఒక ఫార్మాట్ ఉంది. ఓకే, దాన్ని పట్టుకుని అదొక్కటే చేస్తారు వాళ్ళు. మందు తాగడానికి మాంసం పెట్టడానికి తప్ప మిగతా అంతా మిస్ అయిపోయింది. సో దాన్ని పాపులర్ చేయడానికి నేను మందు పెడతాను మాంసం పెడతాను. నువ్వు ఒక సాధన చేసేవాడంటే ఎలా ఉంటారు అసలు వాళ్ళకి దేర్ అబౌవ్ దిస్. కరెక్ట్. అసలు ఒక సాధన నిజంగా కరెక్ట్గా చేసేవాడు ఇట్లా రెవటలా ఉండి ఇట్లా చెక్కిపోయినట్టుండి పర్ఫెక్ట్గా ఉండి అండ్ వాళ్ళు పీక్కుపోయినట్టు 6 ప్యాక్స్తో ఉండరు, జ్యూసీగా ఉంటారు. వాళ్ళు కళ్ళలో ఇట్లా మొహంలో వెలుగు ఉంటుంది, ఒక వెలుగు ఉంటుంది, వాడు ఏదైనా చేయగలడు బాడీతో అని. అది ఈ రోజులు ఎక్కడుంది? ఎవరికి ఉంది? అంత శక్తి లేదు, అంత ఓపిక లేదు, అంత టైం లేదు అండ్ అంత కెపాసిటీ లేదు. మనుషులకు కెపాసిటీ పోయింది. ఇప్పుడంతా త్వరగా ప్లెజర్, క్విక్ ప్లెజర్. నేను చెప్తున్న ఒక బుక్ రాస్తున్నప్పుడు నేను చూసిన ప్లెజర్స్ ఒక స్వామీజీని. ఓకే, చిన్న గుహ, ఆ గుహ లోపలికి ఆయన దూరితే లోపల ఉన్నట్టు కూడా తెలియదు. అలా లోపలికి దూరి ఆ లోపలికి వెళ్తే స్పేస్, అందులో ఒక వేలు మీద ఆసనం వేసి జపం చేస్తాడు. అది రేరెస్ట్ రేర్ ఫీట్. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎందుకు జపం చేయాలి అంటే నీ మనస్సుని ట్రెస్ పాస్ చేయడానికి కొన్ని మెథడాలజీస్ కనుక్కుంటూ ఉంటారు. నీ మైండ్ చేసే గోల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాల మెథడాలజీస్ ఉన్నాయి. ఆ మెథడాలజీని నేర్పిద్దామని వెళితే నిజంగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి నాకు అట్లాంటిది ఏమైనా ఉంటే నేర్పించండి నిజంగా నేను నేర్చుకుంటా అని వెళితే నువ్వు 2 రోజులు నించోలేము. వాళ్ళు ఫస్ట్ దే విల్, నేను చెప్తున్నా కదా, ఒకవేళ ఇట్లా గోరలు కానీ బాబాలు కానీ నాగసాధువులు అవ్వాలి అనుకుంటే ఫస్ట్ దే విల్ హ్యూమిలేట్ యూ. నీకేం లేదు, నీ స్ట్రెంగ్త్ అని తేల్చేస్తారు. జీరో అని తేల్చేస్తారు. అసలు జీరో అని తేల్చేస్తారు. నీకు మొత్తం నీ లోపల ఉండే శక్తిని మొత్తం వాళ్ళు టెస్ట్ చేసి అప్పుడు లోపల రానిస్తారు. ఒక 5 days అక్కడ అటు గోడకు తిరిగి కూర్చో. నువ్వు 5 days ఆకలి లేదు, తిండి లేదు, నిద్ర అటు తిరిగి కూర్చోాలి అంతే. ఏంటి అని అడగద్దు గురువుని. అటు తిరిగితే నాకేమొస్తుంది, నాకేంటి, ఇంత టైం వేస్టా? నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అలా ఉంటే గురువు అలా సాధనలు ఇస్తే నీ మైండ్ నీ కంట్రోల్ ఇట్లా టక్ మన కంట్రోల్లోకి వస్తే ఇమాజిన్ యువర్ మైండ్ ఇన్ కంట్రోల్. నేను ఇది ఆలోచించకూడదు అంటే మైండ్ ఇట్లా ఆగి నించుంటుంది. ఇప్పుడు నేను జిలేబీ గురించి ఆలోచించకూడదు, మరి జిలేబీ గుర్తుకొస్తుంది ఫస్ట్. అలాంటిది మైండ్ని ఇట్లా స్టేబుల్ చేయగానే మైండ్ నీకు ఎటు కావాలో అటు వెళ్ళగలిగితే మనిషి సాధించలేనిది ఏముంటుంది? కరెక్ట్, ఏదైనా సాధించవచ్చు. ఆ ట్రాన్సిషన్, ఆ ప్రాసెస్ని ఒక పద్ధతిలో నేర్చుకోగలగాలి. అది నేర్చుకోవడానికి ఇప్పుడు లేరు ఎవరు. ఇప్పుడు అది వెరీ రేర్ అయిపోయింది. దట్ నిజంగా అలాంటి స్వామీజీలు గురూజీలు ఉండి నేర్పించేవాళ్ళు తక్కువ. అందుకే ఇప్పుడు సాత్విక మార్గం ఎక్కువగా నేర్పిస్తున్నారు. ఎందుకంటే కలియుగంలో మనం తొందరగా రాంగ్ ట్రాక్ అవుతాం కాబట్టి ఇప్పుడు సాత్వికంగా మనకి స్వామీజీలు కానీ గురూజీలు కానీ సింపుల్ పూజలు చేసుకోండి, జపాలు చేసుకోండి, పద్యాలు చదువుకోండి, శ్లోకాలు చదువుకోండి, సింపుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఒక భగవంతుడి స్వరూపం వైపుగా వెళ్తూ ఉండండి, ట్రావెల్. అది సాత్విక మార్గంలోకి ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో వెరీ రేర్ అలాంటివి మనం ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ మనం చూడగలం. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, చాలా టైం ఇచ్చి మొత్తానికి మోటివేషన్ అనుకున్నా కూడా ఆధ్యాత్మికంగా చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఐ హోప్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం డెఫినెట్గా మోటివేషన్ గురించి అండ్ హెల్త్ గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా నాకు తెలిసినవి చెప్పాను. ఇందులో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉండొచ్చు అండ్ అందరూ కరెక్టే. నేను ఎప్పుడు నమ్మే ఫిలాసఫీ అందరూ వాళ్ళ యాంగిల్ నుంచి వాళ్ళు కరెక్ట్ ఉంటారు. నా యాంగిల్ నుంచి నాకు తెలిసినవి చెప్పినా వాళ్ళ యాంగిల్ నుంచి వాళ్ళు చాలా జెన్యూన్లీ కరెక్ట్ ఉంటారు.
సో అందరూ నిజంగా అందరి సైడ్ నుంచి ఐఎమ్ రియల్లీ సేయింగ్ మీ వర్షన్ మీకు కరెక్ట్ ఉండొచ్చు, బట్ నా ఫీలింగ్ మనకు తెలుసుకున్న వాటిలో మన ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఆథెంటిక్గా వీటి గురించి తెలుసుకుని ఓకే ఇలా ఉంటుందా అని తెలుసుకున్న ఫ్యాక్టర్స్ కొన్ని చెప్పాను. సో హోప్ దిస్ హెల్ప్స్. ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే యూత్ ముఖ్యంగా మోటివేట్ కావాలి.